అందరూ మీ కళ్ళగంతులు తీసేయండి. మీలో ఎవరైతే ఈ గ్రాండ్ మెన్షన్ నుంచి చివరిగా వెళ్తారో వాళ్ళకే ఇది సొంతం. మనం ఇప్పుడే తెలుసుకోబోతున్నాం. లోపలికి వచ్చేయండి. ఇక్కడ రిస్క్ లో ఏముందో మీకు క్లియర్ గా అర్థం కావడానికి వాళ్ళు పోటీ పడే ఈ $1 మిలియన్ గ్రాండ్ మెన్షన్ లో కేవలం ఒక బెడ్రూమ్ కాదు, 2 కాదు, 3, 4, 5, 6 కాదు, 7 బెడ్రూమ్లున్నాయి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నా అపార్ట్మెంట్ కి ఎలా వెళ్తానని అనుకుంటున్నారు. ఈ మ్యాన్షన్ లో ప్రతిదీ ఉంది. 3 గేమ్ రూమ్స్, ఒక మూవీ థియేటర్, ఇక్కడ నుంచి వెళ్ళడానికి నాకు ఎలాంటి రీజన్ లేదు. ఒక లైబ్రరీ, నేను ఒక్క పుస్తకం కూడా చదవలేదు. ఒక జిమ్. మనం ఫుల్ ఫిట్ గా మారిపోతాం. అండ్ అది మాత్రమే కాదు, నన్ను సెలెక్ట్ చేసుకొని పెద్ద మిస్టేక్ చేశారు. ఇది చాలా సింపుల్. ఎవరైతే చివరిగా వెళ్తారో వాళ్ళకే ఇది సొంతం. ఈ రెడ్ లైన్ మీద కాల్ పెడితే అవుట్ అయిపోయినట్టే. మిమ్మల్ని రేపు కలుస్తాను. ఓకే ఆగండి. ఏ టైం కి పడుకుందాం? మార్నింగ్ ఏ టైం కి లేద్దాం? నువ్వు కొంచెం ఊరుకుంటావా? ఎవరు ఎక్కడ పడుకోవాలో మనం ఎలా డిసైడ్ చేద్దాం? ఎవరు ఫస్ట్ లోపలికి వెళ్తే అది వాళ్ళదే. నాకు ఈ రూమ్ దొరికింది. మనం లోపలికి వచ్చేసాం. అందరూ చాలా కూల్ గా అనిపిస్తున్నారు. అంతా చాలా ప్రశాంతంగా సాగుతుంది, కానీ త్వరలోనే గొడవలు మొదలవుతాయని నాకు తెలుసు. అతను చెప్పింది నిజమే. ఈ ఇంట్లో ఉన్నవి టీవీలు, అందరికీ బాగా నచ్చిన ఐటమ్స్. నాకు టీవీ చూడటం అంటే చాలా ఇష్టం. అందుకే చేజ్ సీక్రెట్ గా వెళ్లి రిమోట్ ని కొట్టేయాలని ప్లాన్ చేశాడు. రిమోట్ ఎవరో విసిరేశారు. ఎక్కడ? ఇదిగో ఇక్కడ. ఓ మై గాడ్, ఎందుకలా చేస్తారు? ప్రస్తుతం మనకున్న ఏకైక ఎంటర్టైన్మెంట్ అదే. అదెవరో నిజంగా నాకు తెలియదు. అది ఎవరు చేశారు కానీ చాలా క్లియర్ గా చేశారు. ఎందుకంటే టీవీ లేకపోగానే చాలా మంది తప్పేసుకుంటారు కదా. ఇక నిద్రపోవడానికి టైం అయింది. సెకండ్ డే ఎలాంటి గందరగోళం తెస్తుందో చూడాలి. గుడ్ నైట్ బాయ్స్. గుడ్ నైట్ బ్రో. మిస్టర్ బీస్ట్ మ్యాన్షన్ లో ఫస్ట్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్. ఇదే రియల్ గా అనిపించట్లేదు. నేను ఇంట్లో ఫాలో అయ్యే పద్ధతులు ఇంపార్టెంట్ అని నేను అనుకోలేదు, కానీ ఇవి చాలా ఇంపార్టెంట్. నిజం చెప్పాలంటే నేను మా అమ్మని చాలా మిస్ అవుతున్నాను. ఓకే చేజ్, మన మిగతా వీడియోస్ లోని కంటెస్టెంట్స్ ని విమర్శించిన తర్వాత నీ నోటి నుంచి మాటలు వినడం వింతగా ఉంది. నేను వీడియోలో ఉన్న వారితో మాట్లాడుతున్నాను. మీరు మీ భార్యను మిస్ అవుతున్నారా? ఓ, మీ పిల్లల్ని మిస్ అవుతున్నారా? మీ పిల్లల బర్త్డే వస్తుంది కదా. నాకైతే ఏ మాత్రం పట్టింపు లేదని మీకు చెప్తున్నాను. అండ్ అలాంటి వీడియో చేసిన ఒక్కగానొక్క పర్సన్ చేజ్ మాత్రమే కాదు. నిజానికి నేను ఈ వీడియోలో ప్రతి ఒక్క కంటెస్టెంట్ ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ నేను చేసే వీడియోలు చాలా ఈజీ అని, ఒకవేళ వాళ్ళు పాల్గొంటే పక్కాగా విన్ అవుతామని ఓపెన్ గా నాకు చెప్పడమే. నాకు మాత్రం అనిపిస్తుందా లేక ఈ రోజుల్లో మిస్టర్ బీస్ట్ కంటెస్టెంట్ చాలా డల్ అయిపోయారా? ఓ, నేను నా ఫ్యామిలీని మిస్ అవుతున్నాను. నేను బయటకు వచ్చాక కలుస్తాను. ఇది 3 years అయినా పర్వాలేదు, నేను మొత్తం ఇక్కడే లాక్ అయిపోతాను. మ్యాన్షన్ లో ఉండటం వాళ్ళు అనుకున్నంత ఈజీ కాదని నాకు అనిపిస్తోంది. నేను ఇంటికి వెళ్ళాలనుకుంటున్నా. నేను అసలు పట్టించుకోను బ్రో. కానీ జస్ట్ వెళ్ళిపోవడానికి బదులు చేసి తన కోపాన్ని ఇంటి మీద చూపించాలని డిసైడ్ అయ్యాడు. ఇది మన ఇల్లు అవునా? ఇది మన ఇల్లు అవునా? సెకండ్ డే డైరెక్ట్ గా గందరగోళం. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటో చెప్తావా? నో, మార్నింగ్ 10 కూడా అవ్వలేదు, అప్పుడే ఇల్లంతా ఘోరంగా అయిపోయింది. ఇందులో నుంచి నేను తప్పుకోవాలి అనుకుంటున్నాను. జెన్యున్ గా చెప్తున్నాను, నాకు క్విట్ అయిపోవాలని ఉంది. ఎవరో వెళ్ళిపోవాలనుకుంటున్నారని వినగానే నేను రాక తప్పలేదు. నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నావా? యా, అవును. నువ్వు ఒక వీడియో చేసి ఇలా చెప్పావు. ఫస్ట్ డే తర్వాత మా పెంపుడుకు ఒక గుర్తొస్తుందని వెళ్ళిపోయే మిస్టర్ బీస్ట్ కంటెస్టెంట్లను చూస్తే నాకు చంపేంత కోపం వచ్చేస్తుంది. ఇక్కడ జనాలు సంవత్సరం అంతా ఉండబోతారని నాకు తెలిసింది. అన్ని రోజులు ఉండడానికి నేను సిద్ధంగా లేను. నువ్వు బయటికి వెళ్లే ముందు ఈ ఛాలెంజెస్ కనిపిస్తున్నంత ఈజీ కాదేమో అని ఒక మాట చెప్తావా? లేదు, ఈజీగానే ఉన్నాయి. ఓ నేను ఎప్పటికి వెళ్ళను. బై గైస్. ఫస్ట్ డే రోజే వెళ్ళిపోతారు. ఒక పర్సన్ ఇంత స్పీడ్ గా వెళ్ళిపోతారని నేనైతే అనుకోలేదు. నేను ఊరికే చెప్తున్నా, 7th లేదా 10th డే తర్వాత మనందరం కంట్రోల్ తప్పిపోతాం. యా, ఐఎమ్ సారీ. నేను డోర్స్ తన్నేస్తే చైర్స్ గాల్లో ఎగిరి పడిపోతాయి. అంటే మీరు 10వ రోజు డోర్ తన్నేస్తాను అంటున్నారా? ఓకే, నేను 2వ రోజు డోర్ ని తన్నేస్తున్నాను. తప్పుకో బ్రో. ఓ మై గాడ్ బ్రో, తను నిజంగానే అలా చేశాడు. ఎలా ఉన్నారంట్రా బాబు? అది నీ రూమే కదా, నీకు ఎలా అనిపిస్తుంది మరి? నీకు తెలుసా? జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఇది మిస్టర్ బీస్ట్ ఛాలెంజ్. మనం ఇక్కడ ఏదైనా చెయ్యొచ్చు. లేదు, నువ్వేదైనా స్టార్ట్ చేస్తే నేను దాన్ని ఫినిష్ చేస్తాను. వద్దు. ఐఎమ్ సారీ. మనం మాట్లాడుకుందాం. ఆగు. లేదు లేదు లేదు, ఇక మాటలు లేవు. వామ్మో! వద్దు, ఆగు ప్లీజ్. కూల్ అవ్వు ప్లీజ్. బ్రో, అలా నీ చెయ్యకు. మ్యాటర్స్ ని ఎంజాయ్ చేయి. బ్రో ప్లీజ్, అలా చెయ్యకు. నువ్వే దీన్ని స్టార్ట్ చేసావు. నువ్వు గేమ్స్ ఆడాలనుకుంటున్నావా? పద ఆడుకుందాం. ఆగు ప్లీజ్, ఆగు. No way. లోపలికి వెళ్ళి దీన్ని ఆపాలని నా మైండ్ లో అనిపిస్తోంది. కానీ
నా వీడియోలు చాలా ఈజీ అని వాళ్ళు చెప్పారు, సో నేను దీన్ని ఇలాగే కొనసాగనివ్వాలి. ఓకే, మనం మాస్టర్ బెడ్రూమ్ లో లేము. నిజానికి ఇప్పుడు మనమే ఒక కొత్త మాస్టర్ బెడ్రూమ్ ని రెడీ చేసుకుంటున్నాం. నేను చేసింది బహుశా ఒక పెద్ద బిగ్గెస్ట్ మిస్టేక్ అయి ఉండొచ్చు, కానీ ఈ రోజంతా చూసాక నేను నాలా రియల్ గా ఉండటమే ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది. కానీ సోఫా మీద పడుకోవడం వల్ల చేజ్ మూడ్ ఇంకా పాడైంది అనిపిస్తోంది. నాకు ఇప్పుడు చాలా చిరాగ్గా ఉంది. ఇంటికి వెళ్ళిపోవాలనుంది. నేను మళ్ళీ ఫైర్ అయితే సిచ్యువేషన్ అప్పుడు ఎంత బ్యాడ్ గా మారుతుందో ఆ తర్వాత ఎవరు అర్థం చేసుకోలేరేమో అనిపిస్తుంది. కానీ తను జిమ్ లో తన ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్న టైంలో నా మైండ్ లో రియల్ గా ఏం ప్లాన్ చేస్తున్నానో చూసేంత వరకు నా ప్రాంక్స్ రొటీన్ గా ఉంటాయని మీరు అనుకుంటున్నారు. క్వెల్లీ సీక్రెట్ గా లోపలికి వెళ్లి తన కొత్త రూమ్ ని పాడు చేశాడు. ఈ రోజు నాకేమైనా జరిగితే ప్రతి ఒక్కరూ దాన్ని ఫేస్ చేస్తారు. నేను ప్రామిస్ చేసి చెప్తున్నా. ఓ ఓ ఓకే, నేను ఇలానే చేయాలనుకుంటున్నారా? తన రూమ్ ని ఎవరు పాడు చేశారో చేజ్ కి తెలియదు కాబట్టి నెక్స్ట్ ఏం జరిగిందో నేను మీకు చూపిస్తాను. వద్దు. కానీ తన అంతటితో ఆగలేదు. ర్యాన్స్ సాస్తోనా? నన్ను ఎవ్వరాపినా బాగుండదు. దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా. మనం కాస్త కూల్ అవ్వచ్చు. ఈ డోర్ నన్ను ఆపుతుంది అనుకుంటున్నారా? అది మీ భ్రమ. బ్రో, నిజంగా నువ్వు ఇలా చేస్తున్నావా? తన కార్పెట్ మీద ర్యాచ్ సాస్ పోస్తున్నాడు. అది చాలా దారుణంగా ఉంది. బ్రో, నువ్వు నిజంగా ఇలా చేస్తున్నావా? ఓ బ్రో, చేజ్ కాస్త కూల్ అవ్వు. లేదు, నన్ను ముట్టుకోకు. నువ్విప్పుడు కాస్త ప్రశాంతంగా ఉండాలి. టైం అయిపోయింది. లిమిట్స్ దాటిపోయారు. చేజ్ ఫ్రాంక్ ను పాజిటివ్ గా తీసుకోలేదు. తన ఫ్రస్ట్రేషన్ ఇంటి మీద చూపించాడు. ఇప్పుడు ఇక్కడంతా ర్యాన్స్ సాస్ పడింది, సో నా రూమ్ ఒక ఫ్రూట్ సలాడ్ లేదా సీజర్ సలాడ్ లా మారిపోయింది. ప్రస్తుతం నా రూమ్ లో ఇటాలియన్ రెస్టారెంట్ లో ఉంది. ఇక్కడ అందరూ నా మీద కోపంగా ఉన్నారు. నన్ను ఇక్కడి నుంచి పంపించేయాలనుకుంటున్నారు. అండ్ జరిగిన డ్యామేజ్ ని నేరుగా చూడడం నా మైండ్ బ్లాక్ చేసింది. ఇది డోరేనా? అప్పుడే నాకు అర్థమైంది. మన దగ్గరికి వచ్చిన ఎక్కువ వేరే కంటెస్టెంట్స్ వీళ్ళే కావచ్చు. వాళ్ళు మెట్ల మీద బార్బిక్యూ సాస్ పోసారు. మీరు ఇక్కడే పడుకుంటున్నారా? ఇక్కడ బెడ్ కూడా పట్టట్లేదు. ఓ, అక్కడ బెడ్డే లేదు. బాల్కనీ నుంచి కిందకి విసిరేశారు జిమ్మి. నీ బెడ్ ని బాల్కనీ పై నుంచి విసిరేసారా? బాల్కనీ నుంచి విసిరేస్తారు. అక్కడ బెడ్డే లేదు. పక్క ఎవరో వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. అంటే ఇది భయంకరమైన కళ. వాళ్ళు ఏళ్ళు గడిచినా ఇక్కడే ఉంటామని చెప్తున్నారు. ఇక్కడ ఇల్లు మిగిలేలా లేదు. మురిగ్గా ఉన్న ఇంట్లో పడుకోవడం లేదా ఉండటం నాకు అస్సలు నచ్చదు. ఈరోజు ఉదయం జరిగిన రచ్చ తర్వాత ఇదంతా క్లీన్ చేసింది నేనే. నా పని అయిపోయింది. కానీ కెవిన్ ఒక్కడే క్లీన్ చేయలేదు. అండ్ ఇది వాళ్ళని ఒక చోటకి చేర్చిందని నేను అనుకుంటున్నాను. చూడండి ఎంతో కష్టపడి వర్క్ చేసే ఈ యువకులని. గోడల మొత్తం ఉంది, కానీ మనం బాగానే చేస్తున్నాం. అలాగే అందరూ ఇల్లు క్లీన్ చేయడం చూసి తను చేసిన డ్యామేజ్ ని చేసి సరిదిద్దాలనుకున్నాడు అనిపిస్తోంది. ఒక నిమిషం, అందరు కూల్ గా ఉండండి. నేను ఒక ప్రాజెక్ట్ ని బిల్డ్ చేయబోతున్నాను. సో చివరి టీవీ రిమోట్ ని పొందడానికి వాళ్ళు ఏదో చేస్తున్నారు. ఇదిగో స్టార్ట్ చేసా. జాగ్రత్త. ఓ మై గాడ్, నువ్వు నీ లైఫ్ లోనే గెలవబోయే అత్యంత ఇంపార్టెంట్ ఆర్కేడ్ గేమ్ ఇది. కమాన్, ఇంకొంచెం. నువ్వు సాధించావు. నువ్వు సాధించావు. ఓ మై గాడ్. ఓ మై గాడ్. ఆ బటన్ నొక్కండి. రాత్రి మిగిలిన టైంలో ఆ మ్యాన్షన్ లో ప్రశాంతత నెలకొంది. అలాగే వీళ్ళంతా కలిసి గంటల తరబడి టీవీ చూశారు. మనం ఆ రిమోట్ ని తిరిగి దక్కించుకోవడమే దీనికి కారణం. టీవీ ఉండటం బాగానే ఉన్నా కూడా బీస్ట్ వీడియోలో ఉండటం అనుకున్నంత సులభం కాదని కొందరు పోటీదారులు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. నేను నా ఫ్యామిలీని చాలా మిస్ అవుతున్నాను. నిజంగా ఎమోషనల్ అవుతున్నాను. వాళ్ళు లేకుండా ఎలా ఉండాలో నాకు అర్థం కావడం లేదు. ఇంకా 5th డే మార్నింగ్ ఒకరు వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారని నేను గ్రహించాను. నేను దీనికి సెట్ అవ్వను. చివరిదాకా నేను ఉండలేను. ఒకరు వెళ్ళిపోవాలనుకుంటున్నారంట. అవును, అది నేనే. నేను నా పిల్లని మిస్ అవుతున్నాను. ఆ రీజన్ వల్ల $1 మిలియన్ మ్యాన్షన్ వదులుకుంటున్నావా? అది నన్ను మిస్ అవుతుంది. ఓకే, నేను ఇప్పుడే వస్తాను. ఆ క్లిప్ వద్దు ప్లీజ్ జిమ్మి. ఆ క్లిప్ వద్దు, చూపించదు. నువ్వు ఓపెన్ గా ఏం చెప్పావో నేను నీకు చూపిస్తాను. మిస్టర్ బీస్ట్ వీడియో చూస్తున్నప్పుడు కంటెస్టెంట్ ఇంటికి వెళుతూ తన కళాశాల క్యాట్ కోసం ఫుడ్ పెట్టడానికి $1 మిలియన్ ప్రైజ్ ను కూడా వదులుకోవడానికి రెడీ అవ్వడం అసలు ఏంటి? లేదు మిస్టర్ బీస్ట్, మీరు చెప్పేది నిజమే. నేను ఇక్కడే ఉంటా. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. నిజంగా? లేదు, నేను జోక్ చేశాను. లోపలికి ఎక్కువ. ఓ, ఇది చాలా బాగుంది మ్యాన్. యా, ఇంకో వికెట్ పడింది. కానీ తర్వాత వెంటనే ఇంకొకరు కూడా వెళ్ళిపోదాం అనుకున్నారు. తర్వాత కలుద్దాం. ఓ ఏంటి? ఆగండి, లిమోన్ ఆపండి, లిమోన్ ఆపండి. బాయ్ గైస్, తర్వాత కలుద్దాం. బ్రో, నేను కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నా.
ఏంటి? నేను మా ఇంటికి వెళ్ళాలి, మా అమ్మని కలవాలనుకుంటున్నా. జిమ్మి ఇంకొకరున్నారు. ఆగండి, ఇంకొకరు ఉన్నారు. నేను నిజంగానే మా అమ్మని మిస్ అవుతున్నా. నేనేం జోక్ చేయట్లేదు, వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఆగు. మీరు నన్ను ఎక్కడ ఉంచినా పర్వాలేదు, ఏదైనా మాట్లాడండి. హే, నువ్వు హ్యాచ్లో ఉండు, 100 రోజులు ఉండాలి, అప్పుడు అది నీకే సొంతం అవుతుందని చెప్పినా సరే, నేనక్కడ 200 రోజులు ఉండమన్నా సరే ఉంటాను. నువ్వు 200 రోజులు అన్నావు, ఇది ఇంకా 5వ రోజు. బ్రో, అరే, నిజంగా ఇది ఇంత కష్టమైన ఛాలెంజ్ అవుతుందని నేను అసలు అనుకోలేదు. అయితే నా పాత వీడియోస్ లో కంటెస్టెంట్స్ ని నువ్వు కమెంట్ చేసావు కదా, ఇప్పుడు నువ్వు ఘోరంగా ఫెయిల్ అయ్యావు. సారీ చెప్దాం అనుకుంటున్నావా? వాళ్ళు వరుసగా వచ్చేస్తున్నారు. నేను డోర్ క్లోజ్ చేసే ముందు ఇంకెవరైనా ఉన్నారా? ఆల్రైట్, ఇక బయలుదేరండి. జస్ట్ 5వ రోజు మాత్రమే అయినా నన్ను తెగ కమెంట్ చేసిన 3 తప్పుకున్నారు. ఈరోజు బయటికి వెళ్ళిన వాళ్ళందరికీ నా విషెస్. ఈ 3 ఈరోజు బయటికి వెళ్ళారు. కానీ సర్ప్రైజింగ్ గా చేజ్ వెళ్ళిపోవడం వల్ల ఏమీ మారలేదు. బహుశా వాళ్ళంతా అతని ఎనర్జీని మిస్ అయ్యారేమో, ఎందుకంటే నెక్స్ట్ 2 రోజుల్లో మ్యాన్షన్ లో రచ్చ జరిగింది. ఈ రోజు బాస్కెట్బాల్ కోర్ట్ లోకి ఎన్ని బుక్స్ విసరగలమో ట్రై చేస్తున్నాం. ఓ మై గాడ్, నేను దాని గురించి మాట్లాడుతున్నా. ఈ కిచెన్ ని క్లీన్ చేయడానికి గంట పట్టింది. నిజంగా ఫ్లోర్ అంతా ఉంది. జిమ్ ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు బయటకు వెళ్ళాలనుకుంటే దీన్ని బయటపడేయాలి. జిమ్ ఎక్విప్మెంట్ పాడైపోయింది. ఈ వెయిట్ ర్యాక్ చూడండి, కిటికీలన్నీ ముక్కలు ముక్కలైపోయాయి. నేను దీన్ని ఇంకా తట్టుకోగలనో లేదో తెలియడం లేదు. ఈ ఇల్లు చాలా అందంగా ఉంది, వాళ్ళు దీన్ని నాశనం చేసేస్తున్నారు. అతను తన పోటీ పడుతున్న మ్యాన్షన్ వాల్యూని తగ్గించడం తప్ప ఏం చేయట్లేదు. ఇది ఈజీ కాదు, నా మాట వెనక తీసుకుంటున్నా. ఇది 10వ రోజు. మీలో కొంతమంది వెళ్ళిపోతున్నారని విన్నాను. చిక్ ఫిల్ డేట్ ఇస్తే వెళ్ళిపోతానన్నారు. మీకు 30 చికెన్ chicken కావాలా? nuggets ఇస్తే నేను బయటకు వచ్చేస్తాను. యా, బయటకు వస్తే నేను మీకు 30 నగర్స్ మిలిపిస్తాను. ఓకే డీల్. కానీ మీరు నన్ను బాయ్ చెప్పనివ్వండి ప్లీజ్. ఓకే, వెళ్ళి చెప్పండి. తను $10 ఫుడ్ కోసం $1 మిలియన్ ఇంటిని వదులుకోబోతున్నాడు. ఆల్రైట్, ఒకవేళ మీరు తన వీడియోని చూడాలనుకుంటే 30 days అయ్యాక ఈ పర్సన్ తన ఫ్యామిలీ మిస్ అవుతుందని ఫీల్ అవుతున్నాడు. మీ ఫ్యామిలీ వెయిట్ చేస్తుంది బ్రో. ఈ ఛాలెంజ్ చాలా ఈజీగా ఉంది. నువ్వు నాకు ఛాలెంజ్ ఇవ్వాలనుకుంటే చాలా టఫ్ గా ఇవ్వాలి. ఇది 4వ రోజు మాత్రమే. నా ఫ్యామిలీని మిస్ అవ్వడం నా వల్ల కావడం లేదు. వాళ్ళు లేకుండా ఎలా ఉండాలో నాకు అసలు అర్థం కావడం లేదు. సరే, బయటికి రా. ఆల్రైట్, నేను దాదాపు 10 రోజులున్నా. మీకు తెలుసుగా, నేను ఈ డీల్ ని ఓకే చేయాల్సి వచ్చింది. సో మళ్ళీ కలుద్దాం బాయ్స్. అండ్ తారేక్, దాన్ని ఇటు పట్టుకురా. నా వీడియోలు చాలా ఈజీ అని మీరందరూ ఓపెన్ గా చెప్పారు. సో ఆ వీడియోస్ లో ఒక దాన్ని మీరు డైరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ చేసేలా చేయబోతున్నా. మా చైన్ టు యువర్ ఎక్స్ వీడియో మీకు గుర్తుండే ఉంటుంది అనుకుంటున్నా, ఎందుకంటే మేము హ్యాండ్ కప్స్ తీసుకొచ్చాం. మీలో ప్రతి ఒక్కరు ఇంకొకరితో పేర్ అవ్వాలి. అండ్ ఎంత టైమో చెప్పని సమయం దాకా ఇద్దరిని కలిపి హ్యాండ్ కప్స్ వేస్తారు. ఒకవేళ మీరు వాటిని తీసేస్తే మీరు ఎలిమినేట్ అయిపోతారు. నేను రెస్ట్ రూమ్ కి ఎలా వెళ్ళాలి? మీరే ఒక దారి వెతుక్కుంటారు. ట్విస్ట్ ఏంటంటే వీటిని ఎప్పటిదాకా వేసుకోవాల్సి వస్తుందో తెలీదు. ఒక రోజు కావచ్చు, ఒక ఇయర్ కావచ్చు. జాగ్రత్తగా ఎంచుకోండి. ఓ, ఇదే మంచిది కాదు. మమ్మల్ని లాక్ చేయండి. మీరు లాక్ అవ్వాలనుకుంటున్నారా? అట్లా చేయండి. Okay. Come on, Jimmy. Come on. Alright. ఇదంతా స్పీడ్ గా టఫ్ గా మారబోతుందో నేను అసలు ఊహించలేకపోతున్నా. వెంటనే కంటెస్టెంట్స్ కి ఒక పెద్ద డౌట్ వచ్చింది. వాష్రూమ్ కి ఎలా వెళ్ళాలో చూద్దాం పద. మనం ఇప్పుడు ఈ డోర్ కి ఒక హోల్ చేయాలి. నువ్వు చేయగలవు. హ్యాపీయస్, నేను ఒకసారి వాష్రూమ్ కి వెళ్ళాలి. ఓకేనా? బానే ఉంది. ఆల్రైట్ బ్రో. యా యో చిల్ అవుట్. హ్యాండ్ కప్స్ లో మా చేతులకి ఇది ఫస్ట్ డే, కానీ ఇవి ప్రతి చిన్న వర్క్ ని ఇవి చాలా టఫ్ గా మార్చేస్తున్నాయి. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇది చాలా ఘోరంగా ఉంది. నేను ఇక్కడ ఇంకా ఎన్ని రోజులు ఉంటానో తెలియట్లేదు నిజంగా. ఓ మై గాడ్, నువ్వు నా కంటికి తగిలించావు. మనం 4 వైపుల సంఖ్యలతో లాక్ అయ్యాం. చాలా స్పీడ్ గా ఈ హ్యాండ్ కప్స్ కొందరి మధ్య గ్యాప్ ని పెంచడం స్టార్ట్ చేశాయి. పియర్స్, ఫ్లోర్ మీద నుంచి లేచి కిచెన్ కి రా. నాకు చాలా కోపం తెప్పిస్తుంది. నిజం చెప్పాలంటే మీరిద్దరూ ఇప్పటికే విడదీరాని పేరుగా ఉన్నారు. యా, తనను విసిగించడం మొదలు పెట్టేదాకా కొద్దిసేపు అంతా బానే ఉండేది. ఇది నా లాస్ట్ వ్లాగ్ కావచ్చు గాయస్. నేను రేపు వెళ్ళిపోతా అనుకుంటాను. హ్యాండ్ కప్స్ లో జస్ట్ ఒక రోజు గడిపిన తర్వాతే కొందరికైతే చాలా అనిపించింది. నువ్వెందుకు సర్దుకుంటున్నావు? జిమ్మీ, నేను వెళ్ళిపోతున్నా. దీని కెమెరా ముందే చెప్తా. మీ ఛాలెంజెస్ టఫ్ గా ఉంటాయి. వావ్, ఓకే, చెప్పేసి. నాకైతే హ్యాపీగా ఉంది. అలాగే ఏం చెప్పాడో చూద్దాం. నిజానికి నాకు గుర్తులేదు. చూద్దాం. జెన్యున్ గా చెప్పాలంటే అతను కాంటాక్ట్ చేసే వీడియోలో ఉంటారా అని అడగనందుకు నేను తప్పు పట్టడం లేదు. నేనైతే వెంటనే ఒప్పుకునేవాడిని. చెక్ కోసం కూడా. ఓ మై గాడ్, నిజానికి నేను తప్పు పట్టడం లేదు. మీరంటే నాకు చాలా ఇష్టం. లవ్ యు ఆల్. నీకు ఎవరితోనూ హ్యాండ్ కప్స్ లేవు. ఎవరైనా వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? అవును, లేదు, నా వరకు ఓకే. అంత బ్యాడ్ గా ఏమి లేదు. నేను చేయాలనుకుంటున్నాను మిస్టర్ బీస్ట్. కమ్ ఆన్, నేను దీన్ని సాధిస్తాను. నువ్వు దీన్ని గెలుస్తావా? ఓకే. లేదది ఏ జై వచ్చినట్టు కలువు.
వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక్కడ పియర్స్, ఊతి, మార్క్ అండ్ కెవిన్, ఎషర్ అండ్ ఆరోన్ అండ్ క్వాలీ అండ్ రయన్ మాత్రమే మిగిలారు. నేను ఇంకా క్వాలి బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోయాం. మేము ఈ చైన్ ని దాటేశాం. అయితే వాళ్ళు నిజంగానే చాలా దగ్గరయ్యారు. మా డాడీని లాస్ట్ ఇయర్ జాబ్ లోంచి తీసేశారు. నేను ఫస్ట్ నా ఫ్యామిలీని సెటిల్ చేయాలి. నేను $1 మిలియన్ గెలవగలిగితే అందులో ఎక్కువ భాగం వెళ్ళేది నా పేరెంట్స్ కే. నేను తన స్టోరీ విన్నప్పటి నుంచి తనకి హెల్ప్ చేయడమే గోల్ గా పెట్టుకున్నా. నేను నీకున్నాను. డాడీకి ఏజ్ అయిపోయింది. నేను ఆయనకి విశ్రాంతి ఇస్తాను. అది మా బాండింగ్ ని ఇంకా పెంచుతుందని అనుకుంటున్నా. నేను దీన్ని గెలవబోతున్నాను. కానీ యాషర్ మ్యాటర్కి వస్తే ఆరోన్ అతనితో కనెక్ట్ అవ్వలేకపోయాడు. వేరెవరి ఆలోచనల్ని కూడా మీరు అర్థం చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. లేదు, నాకు ఆ పాయింట్ అర్థమైంది. మీరు చెప్పేది తప్పే, కానీ నాకు అర్థమైంది. మీ బ్రదర్ తో కలిసి బైక్ మీద వెళ్ళడం గురించి ఆలోచించండి. నిజం చెప్పాలంటే తను నేను లేకుండా హ్యాపీగా ఉన్నాడు. తను నిన్ను మిస్ అవుతున్నాడు, అది నీకు తెలియట్లేదు. నేను అతని గురించి పట్టించుకోను. నేను నిజంగా టెన్షన్ పడుతున్నాను. అతను ఇంట్లో ఉన్న వాళ్ళకి, తన ఫ్యామిలీకి ఎలాంటి ఎమోషనల్ బాండ్ చూపించలేదు. కానీ అతను చాలా స్మార్ట్ అని నాకు తెలుసు. యాషర్ కాన్ఫిడెన్స్ వాళ్ళకి చిరాకు తెప్పించడం స్టార్ట్ చేసింది. ఇది నా ఇల్లు బ్రో. నీ ఇల్లా? కాస్త తగ్గుబడి. నువ్వు గెలుస్తావు అనుకోవట్లేదు. పర్లేదు, నేను విన్నవడానికి నువ్వు నమ్మాల్సిన అవసరం లేదు. ఎనీవే, గుడ్ నైట్. నేను యాషర్ని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నా. తను చాలా విషయాల్లో సరైన వాడినని అంతా తనకు తెలుసని అనుకోవడమే నేను చేసే దాన్ని ఊహించలేకపోవడానికి కారణం అవుతుంది. అండ్ 19వ రోజు నాటికి వాళ్ళు టైం పాస్ చేయడానికి కొన్ని ఇంట్రెస్టింగ్ వేస్ ని కనిపెట్టారు. నేను ఈ వాల్ అంతటా మిస్టర్ బీస్ట్ అని రాస్తాను, ఎందుకంటే నాకు చాలా బోర్గా ఉంది. ఎందుకో నా మైండ్ పోయినట్టు అనిపిస్తోంది. కానీ కెవిన్, మార్క్ అండ్ ఊతి రిమోట్ తిరిగి వచ్చినప్పటి నుంచి మిగతా వాళ్ళు టీవీ చూడడానికే చాలా టైం పెడుతున్నారని నోటీస్ చేశారు. అతను ఇక్కడ లాక్ చేసి ఉంచుతున్న ఒకే విషయం టీవీ మాత్రమే. నేను టీవీని పగలగట్టబోతున్నా. అది ఇప్పుడే. వాళ్ళకి బోర్ అనిపిస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. సో స్టార్ట్ అవుతుంది. ఇక డోమినో ఎఫెక్ట్ లా ఉంటుంది. అండ్ 21వ రోజు ఊతి తన ప్లాన్ ని యాక్షన్ లోకి తెచ్చాడు. నేను మిగతా అందరికి దీన్ని ఇంకా టఫ్ గా చేయబోతున్నాను. ఆగు ఒక్క నిమిషం, మరి ఇంకొక దాని సంగతి ఏంటి? ఇప్పుడు 2 టీవీలు పగిలిపోయాయి కాబట్టి మిగతా వాళ్ళకి బాగా బోరింగ్ గా ఉండబోతుంది. నాక్ నాక్. గాయ్స్, నైట్ 10 కి నేను ఐప్యాడ్ తో ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? ఎవరైనా అవుట్ అయ్యారా? ఒకరు అవుట్ అయ్యారు. మీరు నెక్స్ట్ సీన్ లో చూడబోతున్నారు. కరెక్ట్ గా అక్కడే అతను లాగి బయటకు అడుగు పెట్టాడు. మీరందరూ చాలా కూల్. మీరు చాలా కూల్ బ్రో. 7 మిగిలారు. తను వెళ్ళిపోయినందుకు హ్యాపీయా? ఇదొక కాంపిటీషన్. ఎవరో ఒకరి మాట చెప్పే టైం వచ్చింది. ఈ కంటెస్టెంట్స్ కోసం ఈ ఛాలెంజ్ జస్ట్ మ్యాన్షన్ లో ఉండటం మాత్రమే కాదు, తమకి క్లోజ్ గా ఉన్న వాళ్ళకి దూరం అవ్వడం కూడా. నేను ప్రామ్ కార్డ్ భాషని చాలా మిస్ అవుతున్నాను, కాబట్టి స్టేజ్ మీద నడవడం చాలా బాధగా ఉంది. నేను చాలా విషయాలు మిస్ అవుతున్నాను కూడా. అన్నిటికీ దూరంగా ఉండడం వల్ల నాకు ఒకటి అర్థం అవుతుంది. నేను ఇక్కడ ఉన్నా కూడా లైఫ్ సాగిపోతూనే ఉంటుంది. నేను ఆ టైంని అండ్ ఆ మూమెంట్ ని మళ్ళీ ఎంత డబ్బు పెట్టినా కొనుక్కోలేను. వాళ్ళలో ఒకరు వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? నాకు ఇప్పుడే కాల్ వచ్చింది. వెళ్ళి చూద్దాం ఏంటి విశేషాలు. ఇప్పుడు ఎవరు వెళ్దాం అనుకుంటున్నారు? మార్కా? మార్క్ అది రయన్. నేను జోక్ చేశాను. మార్క్, నువ్వు వెళ్ళిపోదాం అనుకుంటున్నట్టు మెసేజ్ వచ్చింది, అది నిజమేనా? అవును, అది నిజమే. నిన్ను అన్లాక్ చేసే ముందు ఒక వీడియో ప్లే చేయి నువ్వు. నేను నా వైఫ్ ని పిల్లల గ్రాడ్యుయేషన్ చూస్తున్నా. నీకేమైనా మైండ్ ఉందా? నీ టైం ఎంత వాల్యుబుల్ అనేది నువ్వు తెలుసుకోవాలి. కంటెస్టెంట్స్ అలా చేసినప్పుడు నువ్వు వాళ్ళని కమెంట్ చేసావు, వాళ్ళని మైండ్ లేని వాళ్ళు అన్నావు. నిజంగానే అన్నా. అవును. ఆల్రైట్. ఇది బాధగా ఉంది. నిజాయితీగా చెప్పాలంటే మిస్టర్ బీస్ట్ జస్ట్ డైలాగులు చెప్పే వాళ్ళనే సెలెక్ట్ చేశారు. వీళ్ళకి విన్ అవ్వాలనే కసి నిజంగానే లేదు. పేలికి హ్యాండ్ కఫ్స్ తో లాక్ అయ్యి అతనితో పియర్ తో రూమ్మేట్స్ గా ఉండి దాదాపు 20 రోజులైంది. నిజానికి ఇది మా బాండింగ్ ని ఇంకా స్ట్రాంగ్ చేసింది. నువ్వు మా ఇంట్లో ఉన్న సొంత బ్రదర్లు అనిపిస్తున్నావు. టీవీ లేకుండా టైం పాస్ చేయడానికి అందరూ కొత్త దారి కనుగొన్నారు. నువ్వు దాదాపు సాధించావు. ఇప్పుడు నేను మగవాళ్ళకి టీవీని దూరం చేస్తే ఏం జరుగుతుందో అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఆది మానవులుగా మారిపోతారు. యా, నాకు ఈ సంఖ్యలు ఉండిపోతే చాలు. నిజంగా సరిగ్గా రయన్ కి గుడ్ లక్. హ్యాండ్ కప్స్ తీసేసే టైం దగ్గర పడింది. 40వ రోజు వస్తుందని జిమ్ మీద స్కెచ్ వేస్తున్నాడు. వాళ్ళు నిద్రలేవగానే వాళ్ళ కోసం సర్ప్రైజ్ వెయిట్ చేస్తుంది. అసలేంటిది? ఇక టేప్ ఎందుకుంది? 40వ రోజు ఖచ్చితంగా ఏదో జరుగుతుందని అనిపిస్తుంది. హే గాయ్స్, ఎలా ఉన్నారు? హ్యాండ్ కప్స్ తీసేసే టైం వచ్చింది. ఫస్ట్ ఛాలెంజ్ ఇప్పుడు ఫినిష్ అయింది. ప్రతి ఒక్కరు ఫ్రీ అయిపోయారు. నెక్స్ట్ మనం ఏ వీడియోని రీక్రియేట్ చేయబోతున్నాం అనుకుంటున్నారు? ఇది నేను వేసుకోక ముందే అడగాల్సింది.
బంకర్ వీడియోలో ఒక అలారం సౌండ్ వస్తుంది. అండ్ కాంపిటీషన్ లో ఉండడానికి కంటెస్టెంట్స్ కి హ్యాండ్ స్కానర్ ని యాక్టివేట్ చేయడానికి 1 నిమిషం కన్నా తక్కువ టైం ఉంటుంది. ఇప్పుడు మీరందరూ ఆడుతున్న గేమ్ ఇదే. 1 నిమిషం లోపు మీ హ్యాండ్ ని స్కాన్ చేయకపోతే మీరు ఎలిమినేట్ అయిపోతారు. చేద్దాం పదండి. ఇది చాలా ఈజీగా ఉంది. డోంట్ వరీ, ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి ఇవి ఈజీ అని వాళ్ళు అస్సలు అనరు. జిమ్మీ మా దగ్గరికి వచ్చి ఒక మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్ ఇచ్చాడు. మాకు కావాల్సింది ఇదే. అలారం సౌండ్ వచ్చినప్పుడు పైన ఉండే సాహసం చేయలేను. దీనికి దగ్గరగా ఉండాలనుకుంటున్నాను, అందుకే ఇక్కడే పడుకుంటాను. నేను రిస్క్ తీసుకోలేను. నేను ఎక్కడ పడుకోవాలని నిర్ణయించుకున్నానంటే ఇక్కడే. ఇది ఏ క్షణంలోనైనా మోగొచ్చు. నేను రిస్క్ తీసుకోలేను. జిమ్మీ నైట్ లేట్ గా పడుకునేలా చేసి రేపు మార్నింగ్ ఎర్లీగా దీన్ని ఆన్ చేస్తాడని అనుకుంటున్నాం. సో పదండి, త్వరగా పదండి, త్వరగా పరిగెత్తండి. ఇది వీళ్ళకి ఫస్ట్ రియల్ అలారం అండ్ వీళ్ళు దీన్ని ఏమాత్రం సీరియస్ గా తీసుకోవటం లేదు. ఇదంతా చెత్తగా ఏం లేదు. ఏమాత్రం చెత్తగా లేదు. ఇంకా వీళ్ళు దాన్ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. మార్నింగ్ ఎర్లీగా లేచిన టైం నుంచి వీళ్ళు షవర్ చేసేటప్పుడు కూడా వీలైనంత ఘోరమైన టైమ్స్ లో నేను అలారం షెడ్యూల్ చేశాను. నిజానికి మేము వాళ్ళపై ఎలాంటి ఛాలెంజ్ విసిరినా వీళ్ళంతా కరెక్ట్ టైంకి స్కానర్స్ దగ్గరికి వచ్చేస్తున్నారు. చాలా ఈజీ జిమ్మీ, చాలా ఈజీ. ఇది చాలా ఈజీగా ఉంది. మాకు ఒక టఫ్ ఛాలెంజ్ కావాలి. జిమ్మీ బాగా చేయి. అయితే 50వ రోజు వాళ్ళు అడుగుతున్న ఛాలెంజ్ ని ఇవ్వడానికి నేను వచ్చాను. బ్రో అతని షోల్డర్ చూడు ఏం చేస్తున్నాడు తను. వర్కౌట్ అవుద్దో లేదో తెలీదు. వాళ్ళు దీన్ని నమ్ముతారేమో చూద్దాం. గుడ్ మార్నింగ్ బాయ్స్. గుడ్ మార్నింగ్ జిమ్మీ. ఇక్కడ మ్యాటర్ చాలా ఈజీగా ఉందని విని వచ్చాను. మనం టైం ని తగ్గిద్దామా? దానికి నేను రెడీ. దీన్ని 30 సెకండ్స్ కి మార్చేయండి. అప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఈ 30 సెకండ్స్ ఎవరైనా అవుట్ చేస్తుందేమో చూద్దాం. మీకోసం ఇంకో గిఫ్ట్ కూడా ఇస్తాం. మేము మీకోసం ఫెస్టివల్స్ వెండింగ్ మిషన్ తీసుకొచ్చాం. సో ఇప్పుడు నా ఫేవరెట్ ఫ్లేవర్ పీనట్ బటర్ చాక్లెట్ తీసుకుంటాను. ఓకే నేను కూడా ఒకటి తీసుకుంటాను. చాలా రుచిగా ఉంటుంది. ఫెస్టివల్ సూపర్ టేస్టీగా ఉండడమే కాకుండా ఇల్లీగల్ చైల్డ్ లేబర్ నుంచి పిల్లల్ని కాపాడుతోంది. కోకో ఫార్మ్స్ లో 10 లక్షల మందికి పైగా పిల్లలు ఇల్లీగల్ చైల్డ్ లేబర్స్ గా వర్క్ చేస్తున్నారు. ఫెస్టివల్స్ లో మేము మా ఫార్మర్స్ అందరికి మంచి అమౌంట్ పే చేస్తాం. ఫెయిర్ ట్రేడ్ సర్టిఫైడ్ బీన్స్ మాత్రమే బై చేస్తాం. సో ఫెస్టివల్స్ తినడం ద్వారా మీరు అమేజింగ్ చాక్లెట్ ని ఎంజాయ్ చేయడమే కాకుండా పిల్లల్ని ఇల్లీగల్ చైల్డ్ లేబర్ నుంచి బయటకు తేవడంలో మాకు హెల్ప్ చేస్తున్నారు. ఈ రీటైలర్స్ దగ్గర దొరుకుతుంది, ట్రై చేయండి. వాచ్ లో 30 సెకండ్ల టైం ఉంది. గడియారాన్ని 1 నిమిషంలోనే ఉంచండి. ఏది ఏమైనా నేను ఎలిమినేట్ అస్సలు అవ్వను. తక్కువ టైం వాళ్ళకి ఒక పెద్ద వార్నింగ్ లా మారింది. ఇక మిస్టేక్ చేయడానికి అస్సలు ఛాన్సే లేదు. నేను సేఫ్ గా ఉండాలి, నేను త్వరగా వెళ్ళాలి. అందుకే నా వస్తువులన్నీ లైబ్రరీకి షిఫ్ట్ చేస్తున్నాను. ఇది చెత్తగా ఉంది. 15 అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు మేమంతా అలర్ట్ గా ఉంటున్నాం. ఈ కొత్త ఛాలెంజ్ ఇంట్లో వాళ్ళని ఒక చోటుకి తెచ్చింది. ఇంట్లో అందరూ ఒక్కటయ్యారు, ఊతితో సహా. అతను నా బ్రదర్. అవును, వేరే తల్లికి పుట్టిన బ్రదర్. అవును సార్. అందరూ క్లోజ్ అవుతున్నప్పటికీ ఇక్కడ ఒక్క కంటెస్టెంట్ మాత్రం సరిగ్గా సెట్ అవ్వలేకపోతున్నాడు. నేను ఇక్కడ బిగ్గెస్ట్ కంటెస్టెంట్ని. నా చేతిలో ఓడిపోతారని వీళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే నిజం చెప్పాలంటే నాకు బయట పెద్దగా పనులేం లేవు. అలా చేయడం ఆపుతావు లేదా? ఎందుకు అలా చేస్తున్నావు? అతను ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. యాషర్ గురించి చెప్తున్నావా? అవును, 100కు 100%. అయితే ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లు, ప్యాంట్రీలు, ఫ్రీజర్ ఇంకా వంట గిన్నెల నుంచి కూడా ఫుడ్ని ఖాళీ చేయబోతున్నాను. నిజం చెప్పాలంటే వాళ్ళు తినడానికి ఛాన్స్ ఏమి ఉండదు. ఇప్పుడు ఇది యాషర్ వర్సెస్ ఇల్ అంతా. గెలవడానికి నేను ఏం చేయడానికైనా రెడీ. ఇది 65వ రోజు. పదండి పదండి, త్వరగా పదండి. నేను 70వ రోజు వరకు వెయిట్ చేద్దాం అనుకున్నా, కానీ యాషర్ ఈ వీడియోని ఊహించని దిశకి తీసుకెళ్లిపోయాడు. అందుకే గేమ్ మార్చబోతున్నాను. కంగ్రాట్స్, మీరంతా ఎప్పట్లాగే గెలిచారు. నా వెనక రండి. ఓకే. ఓరి దేవుడా, ఇక్కడ ఫుడ్ ఉంది. ఆ వీడియో గుర్తుందా? ఇద్దరిని 100 రోజుల పాటు ఒకే చోట లాక్ చేసిన వీడియో. మీరంతా ఈజీ అని చెప్పిన వీడియోస్ లో ఇది ఒకటి. యా. మీరు ఒక పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీరిద్దరు కలిసి ఒక రూమ్ లో లాక్ అవబోతున్నారు. స్టార్ట్ చేయండి, ఇక మీ ఇష్టం. నేను ముందు వెళ్తా. ఏ ఉత్మాన్, నువ్వు నా పార్ట్నర్ గా ఉంటావా? మై మిస్టేక్, సారీ. పిఎస్ నువ్వు నాతోనే ఉండాల్సి వస్తుంది. ఆగండి, యాషర్ తో ఉండడానికి ఎవరు రెడీగా లేరా? అంటే ఒక రకంగా కరెక్టే, అర్థం అవుతుంది. యాషర్ చూడు, నీ ముందే నీతో కలిసి ఎవరు కష్టపడాలని డిస్కస్ చేసుకుంటున్నారు. పూర్తిగా సరైనది. మీ పార్ట్నర్ ని త్వరగా డిసైడ్ అవ్వండి. షూర్, నేను ఉంటా. లేదు బ్రో, ఓకే నేను చూసుకుంటా. అయితే టాప్ 6 మెంబర్స్ క్వాలి ఇంకా పియర్స్. మీ దగ్గర ఉన్న ఫుడ్ ఇంతే. బియ్యం, ఓట్స్, మీట్,
కెవిన్ అండ్ ఉస్మాన్ మీరు ఇక్కడ కాలు పెడితే అవుట్ అయిపోతారు. అంటే ఇప్పుడు దీన్ని మీలానొచ్చా? ఇక్కడున్న ఈ చిన్న వస్తువునా? రయన్ అండ్ యాషర్ నా వీడియోలు చాలా ఈజీ అని వాళ్ళు చెప్పారు కదా. ఆగండి ఆ బ్యాగ్ లో ఏముంది? జిమ్మీ, చదవడానికి మా దగ్గర కొన్ని బుక్స్ ఉన్నాయి. ఓ, మా దగ్గర ఫీస్టిబుల్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు తెలివిగా ప్లాన్ చేసి ఉండొచ్చు. జిమ్మీ, ఇది చాలా ఈజీగా ఉంది. వెయిట్, ఇది ఈజీగా ఉందా? చాలా ఈజీ. మీరు ఈ రూమ్ లో ఉన్న టైంలో మీరు పాడు చేసిన ఈ గ్రాండ్ మ్యాన్షన్ ని మేము మళ్ళీ పాత రూపానికి తెచ్చి ప్రతిదీ కూడా కొత్త దానిలా రెడీ చేయబోతున్నాం. లవ్స్కి థ్యాంక్స్. మీరు చెప్పండి. నాకు ఇది ఇష్టమే. ఇంత పెద్ద ఇంట్లో ఉండటం, ఎక్కడికైనా వెళ్ళగలగటం మాకు బాగా అలవాటైపోయింది. మనం ఎంతకాలం ఇక్కడ ఉండాల్సి వస్తుందో తెలియదు, అదే ప్రాబ్లం. మనకు ప్లస్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నాం, అవునా? నేను ఓకే చెప్తున్నా. ఇది కూడా ఒక ఈజీ ఛాలెంజ్ అని వాళ్ళు అనుకున్నారు. ఇక్కడ ఒక హోల్ ఉందని మేము కనిపెట్టాం. రాయన్, ఈ ఛాలెంజ్ అంత టఫ్ గా ఏం లేదు. ఇది జస్ట్ వెయిట్ చేయడమే. జస్ట్ బోరింగ్ గా ఉండడమే ప్రాబ్లం గా ఉంది. కానీ పియర్స్ నేను ఒక బాస్కెట్బాల్ హుక్ ని తయారు చేశాం. అయితే వాళ్ళు చదవడం, వర్కౌట్ చేయడం అండ్ గేమ్స్ ఆడడం ద్వారా టైం పాస్ చేశారు. ఓహో, జిమ్మీ మనకి ఎవరిని అవుట్ చేయలేని ఛాలెంజెస్ ఇస్తూనే ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత త్వరగా బోరింగ్ గా మారిపోతుంది. ఒక్క మూమెంట్ లో అంతా ఉన్న పొజిషన్ నుంచి ఏమీ లేని స్థితికి వచ్చేస్తారు. ఇది ఒక పర్సన్ కి రియల్ గా ఎలా ఒదిగి ఉండాలో నేర్పిస్తుంది. ఈ రోజు అఫీషియల్ గా నేను హై స్కూల్లో గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసే రోజు. అంటే నిజంగా గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ ని చాలా మిస్ అవుతున్నాను. నేను ఈ మ్యాన్షన్ బయట ఉన్న వరల్డ్ ని మిస్ అవుతున్నాను. డైలీ సేమ్ ఫుడ్ తినడం కూడా ఏ మాత్రం ఉపయోగపడలేదు. నాకైతే ఇది ప్లేట్ లో ఏదో పెట్టినట్టు అనిపిస్తోంది. మనకి వెరైటీలు ఏమీ లేవు, ఇంతే. హ్యాపీ మీల్. నాకు చాలా బోరింగ్ గా ఉంది. నిజంగా ఏం చేయాలో తెలియడం లేదు. ఎలా? బ్రదర్, ఇది ఎప్పుడు ముగుస్తుంది? నా వీడియోలు సులభం అని చెప్పడం నాకు అంత నచ్చలేదు. లేకపోతే నేను లోపలికి వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేసేవాడిని. వాళ్ళు అక్కడ ఉండే ఒక వారం అయింది. అలాగే వాళ్ళు అప్పుడే కంట్రోల్ తప్పుతున్నారు. అందులో ఒక అర్థం ఉంది. ఎందుకంటే నేను 7 రోజులు ఒంటరిగా గడిపినప్పుడు నేను కూడా కంట్రోల్ కోల్పోయాను. మేమంతా బీస్ట్ మ్యాన్షన్ లో ఉన్నాం. నేను ఫ్లోర్ నెట్ నుంచి చక్ చక్ తాగబోతున్నాను. ఈ ఐసోలేషన్ లో ఉండటంలో మోస్ట్ టఫ్ పార్ట్ ఏంటో తెలుసా? నిజం చెప్పాలంటే జీవితం ఎంతో నెమ్మదిగా సాగుతుంది. నా మైండ్ ని బిజీగా ఉంచడానికి కష్టపడుతున్నా. ఒంటరిగా ఉండి బోర్ కొట్టేస్తుంది. కాబట్టి విసుగుని తరిమి కొట్టడానికి రయన్ కి ఒక ఆలోచన వచ్చింది. అది ఇప్పుడు అంతా మార్చబోతుంది. నేను ఇప్పుడు చాలా కాలంగా ఐసోలేషన్ లో ఉన్నాను. కొన్ని సంవత్సరాల క్రితం సరిగ్గా మిస్టర్ బీస్ట్ చేసినట్టే నేను లక్షలకే పెడతా. నేను 1,00,000 వరకు కౌంట్ చేయబోతున్నాను. అసలు ఈ ఛానల్ ప్రారంభం కావడానికి కారణమైన నా మొదటి వైరల్ వీడియో ఇది. చాలా సంవత్సరాలుగా ప్రజలు ఇది చాలా సులభం, ఇంకా తెలివి తక్కువ పని అని నాతో చెబుతున్నారు. అది నిజమో కాదో ఇప్పుడు మీరు చూడబోయేది నిరూపిస్తుంది. ఇక మొదలు పెడదాం. 1 2 3 4 5 6 7 8 9 10. రాయన్ కౌంట్ చేస్తుంటే కాసేపు విన్నాను. అతను అప్పుడే పిచ్చెక్కిపోతున్నాడు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే అతను మిస్టేక్ లో నంబర్స్ ని తప్పుగా చెప్తాడా లేదా అని. 20 33 20 44 20 అంటే 20. అతను ఇంకా దీన్ని చేయగలరా? 5,900 8,070 8,171 8,172 8,000 10,200 10,200 ఒక్క నిమిషం. 11,258 11,259 11,260 తర్వాత 30,000. నువ్వు పడుకోవడానికి వెళ్తున్నావా? లేదు, నేను నిద్రపోను. 19,996 19,997 19,998 19,999 20,000. ఏంటి విశేషాలు బాయ్స్? ఏంటి సంగతి? ఐసోలేషన్ ఎలా అనిపించింది? ఘోరంగా ఉంది. నేను గుణపాఠం నేర్చుకున్నాను జిమ్మీ, మమ్మల్ని కిందకి రానివ్వు. ఓపెన్ గా చెప్పాలంటే మీరు ఈ ఇల్లు పాడు చేయకపోతే మిమ్మల్ని ఐసోలేషన్ లో ఉంచాల్సిన అవసరం ఉండదు కాదు. సరే, మన గోడలకు మళ్ళీ రంగులు వేయాలి. కొన్ని గోడల మీద డ్రాయింగ్స్ ఉన్నాయి. కొన్ని గోడలపై మస్టర్డ్ కేచప్లు ఉన్నాయి. కానీ మనం కేవలం రంగులు వేసి గోడల్ని బాగు చేయలేదు. నేను ఈ గోడ మొత్తాన్ని కూల్ చేయాలి. ఏంటి? చూడు, నిజంగా అలా చేయక్కర్లేదు అనిపిస్తోంది. జరిగిన డ్యామేజ్ ని రిపేర్ చేయడం నుంచి ప్రతి రూమ్ ని కంప్లీట్ గా మార్చేయడం దాకా ఈ మొత్తం రెనోవేషన్ లోస్ వల్లే పాసిబుల్ అయింది. ఈ మ్యాన్షన్ ని మళ్ళీ కొత్తగా మార్చడానికి మాకు కావాల్సిన ప్రతిదీ వాళ్ళే సప్లై చేశారు. ఈ ఇల్లు త్వరలోనే సెట్ అయిపోతుంది. ఈ కార్పెట్ అంతా కూడా బార్బెక్యూ సాస్ ఉంది. ఎందుకు ఇలా చేశారు? పైన పని ఎలా సాగుతోంది? ఎందుకే కష్టమైన భాగం ఏంటి? ఫుడ్ ఖచ్చితంగా. ఫుడ్. ప్రాబ్లం ఏంటంటే నా వీడియోస్ చాలా ఈజీ అని మీరు చెప్పారు, లేకపోతే నేను మీకు హెల్ప్ చేసేవాడిని. హే జిమ్మీ, ఇక్కడ ఒకరు మిస్ అవుతున్నారు, గమనించావా? ఇక్కడ ఏం జరుగుతుంది? ఓ, నేను 1,00,000 వరకు కౌంట్ చేస్తున్నా. వాయ్? ఐసోలేషన్ లో నేను లాక్ అయ్యాను. నా దగ్గర టైం తప్పేం లేదు. ఇప్పటికి 29,000 అయ్యాయి. నువ్వు అనుకునే దానికంటే కష్టంగా ఉందా? చాలా చాలా కష్టంగా నాకు ఉంది. తెలుసు, అందరూ ఇది చాలా ఈజీ అది అనుకుంటారు. నీ పట్ల నాకు రెస్పెక్ట్ ఇంకా ఎక్కువ అయిపోయింది. నిజంగా. నిన్ను నువ్వు టార్చర్ చేసుకోవాలనుకుంటున్నావా? యా, అవును. నన్ను నేను టార్చర్ చేసుకున్నట్టే. యా, నిజంగా. ఒక విచిత్రమైన వేలో
నాకు అర్థమైంది. థ్యాంక్ యూ Thank you. మేము ఫుటేజ్ ని రీచెక్ చేస్తాం. ఒక నెంబర్ కూడా మిస్ అవ్వకుండా చూసుకో. Miss చేయను. లక్ష కౌంట్ చేస్తే నేను నీకోసం స్పెషల్ గా ఏమైనా తీసుకొస్తాను. మళ్ళీ కౌంటింగ్ చేయాలి. 38,204, 38,205, 38,295, 39,296, 39,297, 39,298, 39,299. ఎవరిది? నేనే, ఆపకు, కౌంట్ చేస్తూనే ఉండు. ఓకే, నన్ను డిస్టర్బ్ చేయకండి. 39,999, 40,000. 40,000 టెస్ట్ ఇలా ఉంటుందా? 49,998, 49,999, 50,000. రాయన్ 50,000 కంప్లీట్ చేసిన సెలబ్రేషన్ లో మేము టిఫిన్ టైంలో డిన్నర్ చేయాలని డిసైడ్ అయ్యాం. నాకు ఈ ఎనర్జీ అవసరం అవుతుందని అనుకుంటున్నా, ఎందుకంటే నేను పడుకోవాలనుకోవట్లేదు. జిమ్మి చేసినట్లే నేను కూడా మెలకుగా ఉండి సింగిల్ అటెంప్ట్ లో ఈ ఛాలెంజ్ ని ఫినిష్ చేయాలనుకుంటున్నాను. నీ వర్క్ ని ఇలాగే కంటిన్యూ చేయి, ఎందుకంటే నువ్వు అఫీషియల్ గా లక్ష్యానికి చేరుకున్నావు. నా ఎక్స్పీరియన్స్ లో 1 నుంచి 50,000 దాకా కౌంట్ చేయడం కంటే 50,000 నుంచి 1 లాక్ వరకు కౌంట్ చేయడం చాలా టఫ్. మరి రయన్ దీన్ని సాధించగలడు లేదో? నేను ఎక్కడున్నానో నాకు తెలియట్లేదు, అసలు నేను ఎవరో కూడా తెలియట్లేదు. నా నోరు నొప్పిగా ఉంది. 71,593, 71,594. నాకు నెంబర్స్ కనిపిస్తున్నాయి. అది ఎలా పాసిబుల్లో నాకు తెలియడం లేదు, కానీ జరుగుతుంది. నేను అలసిపోయాను, ఇంకా ఇది అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఏంటి జిమ్మి? హాయ్ ఆషర్. నీ మోరల్ ఎలా ఉంది ఇప్పుడు? ఇది ఎంత మెంటల్ ప్రెషర్ ఇస్తుందో నాకు తెలియడం లేదు. లక్ష దాకా కౌంట్ చేయడం ఎంత టఫ్ గా ఉంటుందో నాకొక్కడికి తెలుసని చాలా రోజులు అనుకున్నాను. ఫైనల్ గా ఇంకొకరు కూడా దీన్ని అర్థం చేసుకుంటారని తెలుసుకోవడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. 90,000. ఓ మై గాడ్. అక్కడ క్వేలీ వింటున్నాడు. హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అతను దేన్ని అధిగమిస్తాడు. 99,611, 99,612, 99,613, 99,613, 14. హే 14. నువ్వు సాధించగలవు బ్రో. శ్వాస తీసుకో. 99,799, 99,800, రాయన్ అధికారికంగా 1,00,000కి మరో 200 దూరంలో ఉన్నాడు. 99,998, 99,999, 100,000, 100,000. నేను ఫినిష్ చేశాను. నువ్వు సాధించా. లెట్స్ గో. 100,000 ఫినిష్ చేశాను. ఏదైనా సాధించాలని డిసైడ్ అయితే ఇది మన చుట్టూ ఉన్న వాళ్ళలో కూడా ఎనర్జీ నింపుతుందని ప్రూవ్ అయింది. ఏంటి విషయాలు బ్రో? కానీ ఆషర్ ఇంప్రెస్ అవ్వలేదు, ఎందుకంటే రయన్ చేసిన ఛాలెంజ్ రియల్ గా చాలా ఈజీ అని అతను ఫిక్స్ అయ్యాడు. 1,00,000 వరకు కౌంట్ చేయడం చాలా ఈజీ. బ్రో, నీకు అసలు మైండ్ లేదు. నీకు ఆ విషయం తెలుసా? ఇప్పటికీ తన యాటిట్యూడ్ తో అందరికి చిరాకు తెప్పిస్తూనే ఉన్నాడు. నేను ఆ $1 million ఎలా స్పెండ్ చేయబోతున్నానో మీకు డీటెయిల్ గా చెప్పినప్పుడు అవును, నేను బైక్ కోసం $15,000 కేటాయించాను. మీకు ఆ $1 million వస్తే కదా. నేను విన్ అయ్యాక ఆ తర్వాత నేను సోచ్ చెప్తుంటే నోర్మయ్య అని చెప్పాలి కదా. మనమంతా ఫ్రెండ్స్ అవుతాం అనుకుంటే వీడేమో చెత్త మాటలు మాట్లాడుతున్నాడు. నువ్వు నిజంగా చాలా ఇరిటేట్ చేస్తున్నావు. నీకు ఆ విషయం తెలుసా? నేను యాషర్ని ఖచ్చితంగా ఎలిమినేట్ చేయాలని అనుకుంటున్నా, అలాగే క్వాలీకి విన్ అయ్యే ఛాన్స్ పెంచాలనుకుంటున్నా. అతనికంటే ముందే బయటకు వెళ్లకుండా నేను చూసుకుంటాను. ఇదే నా లక్ష్యం. యాషర్ ని ఎంత ద్వేషిస్తున్నారో అందరూ కూడా మాట్లాడుకుంటుంటే అది అతను వినడానికి ఎక్కువ టైం పట్టలేదు. యాషర్ తెలివైన వాడే, కానీ అతని అతిపెద్ద లోపం అతని తెలివితేటలను పాడు చేస్తోంది. అతని అహంకారం అది చాలా భయంకరంగా ఉంది. 18 సంవత్సరాలంటే నీ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. అహంకారం గురించి నన్ను హెచ్చరిస్తూనే ఉంటారు, కానీ ఎంత చెడ్డదో అతను ప్రత్యక్షంగా చూపించాడు. నా లైఫ్ అంతా నేను ఇంట్లోనే చదువుకున్నాను, అందుకే ఇది నాకు కంప్లీట్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్. విషయాలు నేర్చుకోవడానికి ఇది ఒక మంచి ఛాన్స్. బయట సొసైటీలో ఎలా ఉండాలో తెలుసుకోవడానికి. నేను ఎంత కాంపిటేటివ్ గా ఉందాం అనుకున్నా అది నా క్యారెక్టర్ లో ఒక పార్ట్. నేను ప్రతి విషయాన్ని ఒక ఛాలెంజ్ లా తీసుకున్నాను. నేను అట్లీస్ట్ చేంజ్ అవ్వగలనని, మెచ్యూర్ అవ్వగలనని నేను అనుకుంటున్నాను. నేను మనస్ఫూర్తిగా సారీ చెప్పాలనుకుంటున్నాను. నేను ఫుడ్ ని పడేసినప్పుడు మీ పొజిషన్ లో ఉండి ఆలోచించలేదు. ప్లీజ్ నన్ను క్షమించండి. ఒకరికొకరు ఇబ్బంది పెట్టుకోకుండా కూడా కాంపిటీషన్ లో ఉండొచ్చు. ఖచ్చితంగా. అండ్ 90వ రోజున 1,00,000 దాకా కౌంట్ చేసినందుకు రయన్ కి ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పిన ప్రామిస్ నాకు గుర్తొచ్చింది. దాన్ని క్లీన్ చేయడానికి కాసేపు పడుతుంది. డైరెక్ట్ గా పైన సీన్ కి కట్ చేయండి. బాయ్స్ బయటికి రండి. నువ్వు 1,00,000 దాకా కౌంట్ చేసావు కాబట్టి నేను నీకోసం 1,00,000 పెన్నీలు తీసుకొచ్చాను. నీకు ఎన్ని మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉంటే అన్ని పెన్నీలు ఇచ్చే రోజులు నాకు ఇది గుర్తు చేస్తుంది. ఎస్, లేదంటే నేను పెన్నీస్ తో కారుకున్నప్పుడు. హే గాయ్స్, మీరు మ్యాన్షన్ లో అఫీషియల్ గా 3 months పూర్తి చేసుకున్నారు. ఆర్ యు రెడీ బాయ్స్? ఓకే. ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఆగండి, ఒక్క నిమిషం గాయ్స్, ఒక్క నిమిషం. నా వీడియోస్ చాలా ఈజీ అని మీరు అన్నారా? మేము అలాగే అన్నాం అనుకుంటా. No. సో నార్మల్ గా ఇక్కడే నేను దీన్ని తీసేస్తాను.
కానీ ఇవి చాలా ఈజీ కాబట్టి బహుశా మనం ఇంకొన్ని వీక్స్ తర్వాత మళ్ళీ ట్రై చేద్దాం. సారీ, నేను జస్ట్ మేమంతా మీకు తెలుసుగా ఇది కష్టంగా ఉంది జిమ్మి, నిజంగా. ఇవి ఈజీ అన్నారు, చివరికి కష్టంగా మారినందుకు నాకు సంతోషంగా ఉంది. నీ వీడియోస్ ఈజీగా ఉండవు, కష్టంగా ఉంది. అవి చాలా నేను కష్టం. మీకు దీన్ని కష్టతరం చేయడానికి ట్రై చేస్తున్నా. జిమ్మి, మనం ఇక్కడ చాలా టైం ఉండబోతున్నాం. నేను ఎందుకు మళ్ళీ వచ్చానో మీకు తెలుసా? నో, ఎందుకంటే ఎవరో ఎలిమినేట్ అయ్యారు. మాతో ఆడుకుంటున్నావా? అబద్ధం చెప్తున్నా. దీన్ని ఎలా చెప్పాలి? ఎవరు ఎలిమినేట్ అవ్వలేదు, టైంపాస్ చేద్దామని వచ్చా. నేను ఇక్కడికి రావడానికి రియల్ రీజన్ ఏంటంటే మీ కొత్త ఇల్లు ఎలా ఉందో చూసే ఛాన్స్ మీకు ఇద్దాం అనుకున్నాను. మీరు ఇక్కడ ఉన్నంతసేపు నేను లోస్ కలిసి మీరు పాడు చేసిన ఇంటిని రిపేర్ చేస్తూనే ఉన్నాం. మీకు ఆ కొత్త ఇంటిని చూసే ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. మేము ఈ రూమ్స్ ని కూడా రిపేర్ చేయాలి కాబట్టి మీరు బయటికి రావాల్సి ఉంటుంది. కానీ నేను వచ్చేదాకా మీరు ఈ ఇంటిని డ్యామేజ్ చేయనని నాకు ప్రామిస్ చేయాలి. చేస్తారా? పింకీ ఓకే. పాడైన మ్యాన్షన్ ఇప్పుడు నిజంగానే బ్రాండ్ న్యూగా మారిపోయింది. దానికి రీజన్ అయిన లోస్ కి థ్యాంక్స్. కానీ లోస్ జస్ట్ రినోవేషన్ కోసం మాత్రమే కాదు, మీ ఇళ్ళని మెయింటైన్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తారు. మీరు ఇంటిని గెలుచుకున్న సీన్ ఊహించుకోండి. మీరు మీ డ్రైయర్ వెంట్స్ ని క్లీన్ చేసుకోవాలనుకుంటున్నారా? మీ ఎయిర్ ఫిల్టర్స్ ని? లేదు. లైట్ బల్బ్స్ మార్చాలా? లేదు. వెల్, ఇయర్ కి జస్ట్ $99 కే హోమ్ కేర్ ప్లస్ తో లోస్ ఇయర్ కి 2 times వచ్చి మీ ఇరిటేటింగ్ వర్క్స్ అన్నిటిని మీకోసం చేసేస్తుంది. నేను దాన్ని తీసుకుంటా, నాకు అది కావాలి. మాకు ఒక పెద్ద సాకర్ గ్రౌండ్ దొరికింది. ఇది అవుట్ అయిపోయిన వాళ్ళ గోడ. అందరూ సెల్యూట్ చేయండి. రెస్ట్ ఇన్ పీస్. ఈ మ్యాన్షన్ ని గెలుచుకోవడానికి ఇంకా స్పెషల్ గా చేయడానికి విన్నర్ కి లైఫ్ టైం లోస్ హోమ్ కేర్ ప్లస్ లభిస్తుంది. దీనికి సైన్ అప్ చేయకపోవడానికి ఎలాంటి రీజన్ లేదు. జస్ట్ ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయండి లేదా డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ పై క్లిక్ చేసి ఇప్పుడే సైన్ అప్ అవ్వండి. మీరు చేయకూడదు అనుకునే వర్క్స్ అన్నిటిని లోస్ ని చూసుకునివ్వండి. 31 రోజుల్లో ఐసోలేషన్ బయట నిద్రపోతున్న ఫస్ట్ నైట్ ఇది. నేను ఇప్పుడు నిద్రపోవడానికి వెళ్తున్నాను. మిగతా వాళ్ళంతా ఇంకో 2 hours మేలుకుగానే ఉంటారనుకుంటున్నాను. వీళ్ళంతా ఈ మ్యాన్షన్ కోసం కాంపిటీషన్ లో ఉన్న టైంలో బయట ప్రపంచంలో టైం అలా వెళ్ళిపోతోంది. అలాగే పియర్స్ కి అది ఒక బిగ్ మూమెంట్ ని మిస్ అవ్వడం లాంటిది. మీ ఫ్రెండ్ హై స్కూల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. బ్రో, ఇది నిజంగా క్రేజీ. నువ్వు బీస్ట్ మ్యాన్షన్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసావు. ఈ వీడియో చాలా రోజుల నుంచి నడుస్తోంది. ఎంతంటే పేర్స్ తన హై స్కూల్ గ్రాడ్యుయేషన్ ని రియల్ గానే మిస్ అయ్యాడు. అందుకే నేను అతని ప్రిన్సిపల్ ని కాంటాక్ట్ చేశా. తన కోసం సర్ప్రైజ్ ఉంది. నాతో పాటు అందరు కిందికి రండి. జిమ్మి, పియర్స్ కమాన్ ఇల్లారా. నేనేం జరిగిందో నీకు తెలుసుగా. ఏంటి? నీ ఫ్రెండ్స్ హై స్కూల్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేశారు. అందుకే నేను నీకోసం ఈ గౌన్ ని తీసుకొచ్చా. నీకోసం క్యాప్ కూడా తీసుకొచ్చా. దీన్ని పెట్టుకో. గాయ్స్ రండి, కూర్చోండి. పియర్స్ ఈ చైర్ లో కూర్చో బ్రో. అండ్ నీకోసం టీవీలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆమె నీ స్కూల్ కౌన్సిలర్. కంగ్రాచులేషన్స్ పియర్స్. అండ్ నువ్వు నీ స్కూల్ డిప్లొమా తీసుకోవడం చూడడానికి తను ఇక్కడికి వచ్చింది. లాస్ట్ 3 months నుంచి నువ్వు ఇక్కడే ఉన్నప్పటికీ నువ్వు హై స్కూల్ ఫెయిల్ అవ్వలేదు. వాళ్ళు నిన్ను పాస్ చేశారు. నేను నీకోసం కేక్ తీసుకొచ్చా కానీ దాని మీద కాన్ఫెట్టి పడిపోయింది. దాన్ని నా మొహాన్ని కొట్టచ్చు. నిజంగానా? యా, కొట్టండి. హే వెయిట్, కౌన్సిలర్ గారు మీరు అటుపక్కకి చూడగలరా? యా అదిగో అలా. ఓకే, లెట్స్ గో. ఆల్ రైట్. ఇప్పుడు కాసేపు ఎంజాయ్ చేస్తాం కాబట్టి నెక్స్ట్ ఛాలెంజ్ స్టార్ట్ చేద్దామా? మీరు డబ్బు గెలుచుకునే ఛాన్స్ ఉన్నా కూడానా? నెక్స్ట్ 30 days లో ఎప్పుడైనా నేను ఈ ఫోన్ కి కాల్ చేస్తాను. ఎవరైతే ఆన్సర్ చేస్తారో నేను ఇచ్చేది వాళ్ళకి దక్కుతుంది. హలో, ఏం లేదు. నేను ఇక్కడే నిలబడి ఉన్నానుగా, అదే ఒక టెస్ట్ అంతే. సో పాయింట్ అర్థమైందిగా. వినండి గాయ్స్, ప్రతిసారి పాజిటివ్ గానే ఉండకపోవచ్చు. నేను గిఫ్ట్ ఇవ్వడానికి కాల్ చేయొచ్చు లేదా పనిష్మెంట్ ఇవ్వడానికి. నేను ఏ టైంలో అయినా మీకు కాల్ చేస్తా. Good luck. ఈ వీడియో నుంచి మనకి ఏదైనా పాజిటివ్ గా జరిగే ఫస్ట్ ఛాన్స్ ఇదే కావచ్చు. నేను మీకు నిజాయితీగా చెప్తున్నా. మీకేమనిపిస్తుంది? కమ్ ఆన్ మ్యాన్. రాక్ పేపర్ సీజర్స్. రాక్ పేపర్ సీజర్స్. రాక్ పేపర్ సీజర్స్ షూట్. రాక్ పేపర్ సీజర్స్ షూట్. నేనే గెలిచాను, నాకు ఇచ్చేసేయాలి. కానీ బ్రో, హలో, ఎవరు మాట్లాడుతున్నారు? కంగ్రాచులేషన్స్, నువ్వు $10,000 గెలుచుకున్నావు. అవును, నీకు $10,000 పంపిస్తున్నాను. కంగ్రాట్స్ మ్యాన్. అవును, ఇది ఫేర్ గేమ్. అవును, ఫెయిర్ గేమ్. కంగ్రాట్స్ బ్రో. నాకు భయం వేస్తుంది. హలో, కాల్ ఆన్సర్ చేసినందుకు థ్యాంక్స్. నువ్వు నెక్స్ట్ 24 గంటలు ఒక బాత్ టబ్ లో ఉండాలి. బాత్ టబ్ లోనా? బాత్ టబ్ లోనే. బ్యాడ్ న్యూస్ అని నాకు తెలుసు. నేను ఆ కాల్ ఆన్సర్ చేయకుండా ఉండాల్సిందే. నేను ఒక బాత్ టబ్ లో 24 గంటలు ఉండాలా?
జిమ్మీ! ఈ ఛాలెంజ్ లో మీకేం దక్కుతుందో చెప్పలేం, కానీ ర్యాన్ కి మాత్రం క్యాష్ తో నిండిన ఒక సూట్ కేసు దక్కింది. నువ్వు $10,000 విన్ అయ్యావు, మేమేం జోక్ చేయలేదు. రాయన్ మ్యాచ్ మ్యాస్ట్ స్పెషల్ డెలివరీ! నీ $10,000 ఇక్కడ ఉన్నాయి. నాకేనా? ఇదిగో నీ $10,000. చాలా బరువుగా ఉంది. నాకు ఈ ఛాలెంజ్ బాగా నచ్చింది. ఎందుకు చెప్పనా, మనకు ఒక ఆప్షన్ ఉంది. మనం ఫోన్ లిఫ్ట్ చేయాలా లేక రింగ్ అవ్వనివ్వాలా అనేది మన ఇష్టం. ఆన్సర్ చేయకపోతే ఏదైనా బ్యాడ్ జరుగుతుందని తెలుసుగా. నాకు ఆల్రెడీ నా $10,000 వచ్చాయి. నేను ఫోన్ వదిలేస్తాను, మిగతా వాళ్ళని లిఫ్ట్ చేయనిస్తాను. ఫోన్ విషయంలో నా స్ట్రాటజీ ఏంటంటే ఆన్సర్ చేయకపోవడమే. అసలెత్తను. నువ్వు లిఫ్ట్ చేస్తావా? ఓహ్, ఖచ్చితంగా. క్వాలి ఐసోలేషన్ లో ఉండే టైం ఎండ్ అవబోతోంది కాబట్టి త్వరలోనే అతనికి ఆ ఛాన్స్ రాబోతోంది. ఛాలెంజ్ 1 ఫినిష్ అయింది జిమ్మీ. ఓహ్, ఇది 99వ రోజు, దాదాపు 100వ రోజు కాబోతోంది. ఓపెన్ గా చెప్పాలంటే మనం ఎంత టైం నుంచి ఇక్కడ ఉన్నామో, ఇంకా అందరికీ ఎంత దూరంగా ఉన్నామో అనిపించే ఇలాంటి డేస్ లో ఇక్కడ ఉండటం చిరాగ్గా ఉంది. ఇది నిజంగా ఇక్కడే ఉండటంపై విరక్తి కలిగిస్తోంది. సంగతి ఏంటి జిమ్మీ? మీరంతా ఇక్కడుండి 100 రోజులైంది కాబట్టి మీకు ఏ పనిష్మెంట్ ఇచ్చినా కూడా అంత బాగుండదు. వెళ్ళి మెయిన్ డోర్ బయట చూడండి, నేను మీకోసం ఒక స్పెషల్ గిఫ్ట్ వదిలిపెట్టా. అది పిజ్జానా? ఓకే, let's go. ఈ రాత్రి మనకు విందు భోజనం. హే గాయ్స్, ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ రింగ్ అవుతోంది. విషయం ఏంటి జిమ్మీ? ఈ రోజు నా కోసం ఏం తెచ్చావు? నువ్వు ఈ మ్యాన్షన్ లో ఎవరినైతే అసలే మాత్రం నమ్మవో వాళ్ళ చేతికి ఆ ఫోన్ ఇవ్వు. ఎవరన్నా ఫోన్ ఎత్తారా? ఓకే, నేనా? ఫోన్ తీసుకో. హలో జిమ్మీ. నువ్వు ఈ మ్యాన్షన్ లోని ఒక రూమ్ లో 24 గంటలు ఐసోలేషన్ లో ఉంటే నేను నీ తరపున క్వాలీకి $10,000 ఇస్తాను, కానీ అది నీ ఇష్టం. నువ్వు ఇది చేయాలనుకుంటే ఈ కాల్ అసలు జరగనట్టే యాక్ట్ చేయొచ్చు. యాషర్ ఏం చేస్తాడో చూద్దాం. నేను ఒక రూమ్ లోకి వెళ్ళి నెక్స్ట్ 24 గంటలు ఐసోలేషన్ లో ఉండాలా లేదా అని డిసైడ్ చేసుకోవాలి. నేను ఇది ఫినిష్ చేస్తే నీకు $10,000 వస్తుంది. షూర్, నువ్వు నా కోసం ఇది చేస్తావా? సో నేను ఎవరితో ఎక్కువ గొడవ పడ్డానో అతని చేతిలోనే ఇప్పుడు నాకొచ్చే $10,000 ఉన్నాయి. అది నాకు దక్కే ఛాన్స్ ఉంది, కానీ అతని ఈ ఛాలెంజ్ ని కంప్లీట్ చేయాలి. ఇది విచిత్రంగా ఉంది. ఈ వీడియో మొత్తం యాషర్ కంప్లీట్ గా తన కోసమే ఆడుతున్నాడు, కానీ ఇప్పుడు క్వాలీకి $10,000 గెలవడానికి అతను 24 గంటల ఐసోలేషన్ ని ఫేస్ చేయాలి. ఈ గేమ్ లో ఎక్కువ స్వార్థపరుడైన ప్లేయర్ నిజంగానే ఒక నిస్వార్థమైన పని చేస్తాడా? నేను ఈ మ్యాన్షన్ గెలవకుండా ఏది నన్ను ఆపలేదు. నా తలరాత అతని చేతుల్లో ఉంది. ఓకే, ఇదిగోండి. ఐసోలేషన్ లో 24 గంటలు ఉండబోతున్నాను. ఛాలెంజ్ ఫినిష్ చేశాక 24 గంటల తర్వాత నన్ను చూస్తారు అండ్ క్వేలీకి అతని $10,000 వస్తాయి. దీనికోసం ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఇతరులతో క్లోజ్ బాండింగ్ ని నేను బిల్డ్ చేసుకోలేనేమో అనిపిస్తుంది. క్వాలి, రాయన్, పియర్స్ నిజమైన బ్రదర్స్ లా అయిపోయారు. కెవిన్ ఇంకా ఉస్మాన్ కూడా ఎప్పుడు కలిసి ఉంటారు. వాళ్ళు నన్ను ట్రస్ట్ చేసే స్థాయికి పరిస్థితి వస్తుందని అనుకోవట్లేదు. నేను దీనిపై వర్క్ చేయగలను అనుకుంటున్నాను. హలో, థ్యాంక్ యూ. నాకు చాయిస్ ఉంది. యాషర్, జిమ్మీ నాకు ఒక ఆప్షన్ ఇచ్చాడు. నేను నీ ప్లేస్ లోకి మారొచ్చు, టైమర్ ని రీసెట్ చేయొచ్చు. సరే, నేను ఈ 24 గంటలు ఫినిష్ చేస్తే మన ఇద్దరం 10K గెలుస్తాం, లేదా నిన్ను లాస్ట్ వరకు కంటిన్యూ చేయొచ్చు. రైట్. అప్పుడు నాకు ఒకటికే వస్తాయి. యాషర్, నీకు 10K కావాలా? ఖచ్చితంగా నాకు 10K కావాలి, కానీ క్వేలీ ఆలోచన ఏంటో అదే మెయిన్. ఇప్పుడు అంతా అతని ఇష్టమే అనుకుంటా బ్రో. యాషర్, ఎస్ సార్. మారే టైం వచ్చింది. నిజంగా నేను లోపలికి వచ్చా, నువ్వు ఫ్రీ అయ్యావు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను నా సామాన్లు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నెక్స్ట్ 24 గంటలకి పైగా నేను క్వాలిని చూడటం ఇది లాస్ట్ టైం. వీళ్ళని విడదీస్తుంది అనుకున్న ఛాలెంజ్ నిజానికి వాళ్ళని ఇంకా క్లోజ్ చేసింది. ఇలాగే 24 గంటల తర్వాత ఇంకో కాల్ చేయడానికి టైం వచ్చింది. హలో. హే ఊతి, ఓకే, నువ్వు క్వాలిని బయటికి రానివచ్చు, అలాగే నీ ప్రైజ్ కోసం వెళ్ళి మెయిన్ డోర్ ఓపెన్ చేయి. కంగ్రాట్స్. ఇది చూడండి. నువ్వు నేను సాధించావు. చియర్స్. చియర్స్. చియర్స్ మై ఫ్రెండ్. మిమ్మల్ని చూస్తుంటే చాలా ప్రౌడ్ గా ఉంది బాయ్స్. మీరంతా సూపర్ గా చేశారు. కలిసి గట్టిగా ఉండి జిమ్మీ మిమ్మల్ని విడదీయకుండా చూసుకున్నారు. అయితే అలా బీస్ట్ మ్యాన్షన్ లో మళ్ళీ ప్రశాంతత తిరిగొచ్చింది, అట్లీస్ట్ ఒక రాత్రికైనా. నిజం చెప్పాలంటే ఈరోజు ఫోన్ లిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నా. రిస్క్ చేసి చూద్దాం ఏం పోయింది. సారీ సారీ అతను దాని గురించి కలలు సారీ కంటున్నాడు. సారీ సారీ. నేను లోపలికి వస్తాను. జిమ్మీ, ఏంటి విశేషాలు? యో హే, దీని కేస్ అయినాయి. యో కేఎస్ఐ, వాట్సాప్, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నువ్వు ఇక్కడ ఉన్నావంటే కెవిన్ నమ్మట్లేదు. ఒకసారి మాట్లాడు. కేసేనా? యో, ఏంటి సంగతి బ్రో? మీరు ఫోన్ ఆన్సర్ చేస్తారు కాబట్టి నెక్స్ట్ జరగబోయే దానికి మీరు రెడీయా? నేను రెడీ. స్ట్రైట్ గా చెప్పే జిమ్మీ. ఇక్కడ జేజే ఉన్నాడు. మీరు తన ఫోన్ కాల్ ఆన్సర్ చేశారు అంటే వచ్చే నెక్స్ట్ 24 గంటలు అతని సాంగ్ ని స్పీకర్స్ లో లూప్ లో ప్లే చేయబోతున్నాను. ఎంజాయ్ చేయండి. నా వీడియోస్ చాలా ఈజీ అని కానికండే.
ఆ సాంగ్ అంత లౌడ్ గా ఉంది. అతను ఎంత టైం అని చెప్పారు? 24 గంటలు. ఆఫ్ అవ్వడానికి. లౌడ్ గా ఉంది. ఓ జిమ్మీ 24 గంటలకి ఏఎస్ఐ ఛాలెంజ్ స్టార్ట్ అయ్యి 18 మినిట్స్ అవుతుంది. నా చెవుల్లోంచి రక్తం కారుతుంది. మొదటిసారి పర్వాలేదు అనిపించింది, రెండోసారి మూడోసారి అలా సాగుతూనే ఉంది. జిమ్మీ ఎందుకిలా? ఆపండి. నేను బయటికి వెళ్ళిపోతాను. నీ సాంగ్ వినకుండా ఉండడం కోసం మిలియన్ల వర్తున్న మ్యాన్షన్ ని వదులుకోవడానికి నేను రెడీనే. కంగ్రాచులేషన్స్. వెంటనే మ్యూజిక్ ని ఆపండి, వెంటనే మ్యూజిక్ ని ఆపండి. పగలు దారుణంగా ఉందనుకున్నారా? కానీ దీని మధ్యలో నిద్రపోవడానికి ట్రై చేయడం నిజంగా పీడకల్లాంటిది. నేను ఇప్పుడు మ్యాన్షన్ లోకి సీక్రెట్ గా వచ్చాను. నా దగ్గర వీళ్ళ కోసం ఒక బిగ్ సర్ప్రైజ్ ఉంది. నెక్స్ట్ ఫోన్ కాల్ కోసం చూడండి, లోపలికి రండి. నేను ఇక్కడ ఒక ఓల్డ్ నేవీ స్టోర్ ని రీక్రియేట్ చేశాను అండ్ ఫోన్ లిఫ్ట్ చేసిన వాళ్ళకి $50,000 దక్కుతాయి. నేను ఫోన్ చేస్తున్నా, వాళ్ళు ఎవరైనా ఫోన్ ఆన్సర్ చేస్తారేమో చూద్దాం. మనం వెయిట్ చేస్తున్న టైంలో ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయడం ద్వారా మీరు కూడా $50,000 మీ షేర్ విన్ అవ్వచ్చు. అలా చేసిన 50 మెంబర్స్ కి ఓల్డ్ నేవీలో $1,000 షాపింగ్ ఆఫర్ ఇవ్వబోతున్నాం. మిస్టర్ బీస్ట్ అఫీషియల్ బ్యాక్ టు స్కూల్ రీటైల్ క్లాతింగ్ పార్ట్నర్. ఈ బ్యాక్ టు స్కూల్ ఇయర్ కోసం మీకు కావాల్సిన హుడీలు, జీన్స్, గ్రాఫిక్ టీలు లేదా ఇంకేదైనా ఓల్డ్ నేవీ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. వెయిట్, వాళ్ళు ఆన్సర్ చేయడం లేదు. ఓ మై గాడ్, వాళ్ళు ఆన్సర్ చేయడం లేదు. చాలా ఆక్వర్డ్ గా ఉంది. కానీ హే, అట్లీస్ట్ మీరు ఇప్పటికైనా $50,000 విన్ అవ్వచ్చు. మీ లోకల్ ఓల్డ్ నేవీకి లేదా oldnavy.com ని ఖచ్చితంగా సందర్శించండి. ఈ బ్యాక్ టు స్కూల్ ఇయర్ కోసం మీకు కావాల్సిన మనీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. క్రేజీ ఏంటో తెలిసిన వాళ్ళు ఏంటి, మనం ఇక్కడికి వచ్చినట్టు అసలు వాళ్ళకి తెలీదు. అంటే పద బయలుదేరదాం, మనం దీన్ని మళ్ళీ మామూలు స్థితికి తెచ్చేద్దాం. ఇది జరిగినట్టే వాళ్ళకి అసలు తెలీదు. నేను ఇప్పుడు కదలచ్చా? యా, ఓ, వాళ్ళు దీన్ని ఆపేస్తారా? ఇది పూర్తయింది. నాకు నీ వాయిస్ వినిపిస్తుంది. ఓ మై గాడ్, ఓ మై గాడ్ రైన్, నాకు కూడా నీ వాయిస్ క్లియర్ గా వినిపిస్తుంది. యాషర్, బ్రో 24 గంటలు అయిపోయింది కదా, అందుకే నాకు ఆపేశాను. ఇప్పుడు నీ వాయిస్ క్లియర్ గా వినిపిస్తోంది. మిస్టర్ బీస్ట్ వీడియోలో ఉండటం నిజంగా గ్రేట్. నేను ఇల్లు నుంచి ఇల్లు మారాల్సి వచ్చింది, ఖాళీ చేయించారు. చివరికి ఉండటానికి ఇల్లు లేకుండా పోయింది. ఎన్ని కష్టాలున్నా నా డ్రీమ్స్ అన్నింటినీ సాధించాలనే పట్టుదల, కమిట్మెంట్ నాలో అలానే ఉన్నాయి. ఇక్కడికి రావడానికి చాలా త్యాగం చేశా, అందుకే ఈ మ్యాన్షన్ ని నేనే గెలవాలని అనిపిస్తోంది. వీళ్ళంతా కూడా ఈ ఇంట్లోకి కాన్ఫిడెన్స్ తో వచ్చారని అనుకుందాం. మిస్టర్ బీస్ట్, నేను నీతోనే చెప్తున్నా, మేము విన్ అవుతామని ప్రామిస్ చేస్తున్నా. ఇది 3 years అయినా నాకు పర్వాలేదు. నన్ను నేను పూర్తిగా లాక్ చేసుకుంటాను. నన్ను కాంపిటీషన్ లో పెట్టండి, నన్ను రానివ్వండి. నేను అసలు ఇంటికి వెళ్ళను, అసలు పాయింటే అది, నేను ఇంటికి వెళ్ళను. కానీ రయాన్, కోహ్లీ, ఉస్మాన్, పియర్స్, కెవిన్ ఇంకా యాషర్ వాళ్ళు చెప్పినట్టే చేసి చూపించారు. నేను దీన్ని గెలవగలనని నమ్ముతున్నాను. నాకేదైనా మంచిది జిమ్మీ. నువ్వు మళ్ళీ తిరిగి వస్తున్నావు, మాకు ఒక గట్టి ఛాలెంజ్ ఇవ్వబోతున్నావు. నేను రెడీ. మిస్టర్ బీస్ట్ వీడియోస్ లో ఉండడం నిజంగా చాలా క్రేజీగా ఉంది. నా హై స్కూల్ లాస్ట్ ఇయర్ ని నేను ఇక్కడే గడిపేస్తున్నాను. ఈ వీడియో 2 ఏళ్ళు లేదా 4 ఏళ్ళు కూడా సాగొచ్చని నువ్వు మాతో అన్నావు. నేను కూడా అన్ని రోజులు ఉండటానికి ప్రిపేర్ అయి వచ్చాను. నా లైఫ్లో లాస్ట్ 4 months నేను ఇక్కడే గడిపాను. ఒక్కరు మాత్రం ఈ మ్యాన్షన్ని దక్కించుకోగలుగుతాడు, అది నేనే అవ్వాలని ఫిక్స్ అయ్యాను. ఇంటి దగ్గర మా ఫ్యామిలీ మనీ పరంగా చాలా ప్రాబ్లమ్స్లో ఉంది. నాకు కొంచెం భయంగా ఉంది. మా ఫ్యామిలీ నా మీదే హోప్స్ పెట్టుకుందని, ఏదో ఒక రీజన్ వల్ల నేను ఇక్కడికి వచ్చానని అనిపిస్తోంది. నేను పక్కా విన్ అవ్వాలి. అలాగే ఈ నెక్స్ట్ ఛాలెంజ్ ని ఈ కంటెస్టెంట్స్ తమ లిమిట్స్ ని దాటేలా టఫ్ గా చేయడానికి నేను ఒక బిగ్ డెసిషన్ తీసుకున్నాను. ఈ ఛానల్ హిస్టరీలోనే నేను ఇలా చేయడం ఇదే మొదటిసారి. ఓకే బాయ్స్, ఎవరు తలుపు కొడతారు? బాయ్స్ కిందకి రండి. ఓ మై గాడ్ జిమే, ఏం ప్లాన్ చేసావు బ్రో? ఈ వీడియోలోని నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటంటే, మీ రైట్ హ్యాండ్ పైకెత్తండి. అదేంటంటే ఎవరు చివరిగా ఈ మ్యాన్షన్ మీద నుంచి చేయి తీస్తారో వాళ్ళకి ఇది సొంతం. ఓరి దేవుడా. ఆల్ రైట్, లెట్స్ డూ ఇట్. కానీ ఒక ట్విస్ట్ ఉంది. యా ఆ 600 grand ఇక్కడ పెట్టండి. ఓ మై గాడ్, నీ బ్యాగులు వస్తున్నాయి. ఆగు, ఏం చేస్తున్నావు అసలు? మీ ముందు సరిగ్గా $6 లక్షల క్యాష్ ఉంది. మీరందరూ నన్ను ఈ ఛాలెంజ్ లో కంపీట్ చేయనిస్తే నేను నా చెయ్యి ఇప్పుడే మ్యాన్షన్ మీద పెడతా. నాకంటే ముందే ఈ ఛాలెంజ్ ని వదిలేసే ఎవరికైనా మొత్తం $1,00,000 వస్తాయి. కానీ నేను ఛాలెంజ్ ని ఎప్పుడు క్విట్ చేసినా ఆ ప్రైజ్ మనీ క్యాన్సిల్ అవుతుంది. సో మీకు $1,00,000 కావాలంటే నాకంటే ముందే మీరు తప్పుకోవాల్సి ఉంటుంది. మనం ఇది చేసేద్దాం అనిపిస్తోంది. కానీ నేను గెలిస్తే ఈ మ్యాన్షన్ నా సొంతం అవుతుంది. జిమ్మి, నీకు ఇదివరకు ఉన్నంత ఓపుకుందో లేదో నాకు తెలియదు. ఓ మై గాడ్,
ఇది ఒక మంచి డీల్. వెయిట్ మీలో అట్లీస్ట్ ముగ్గురైనా ఒప్పుకోవాలి. రండి చేద్దాం. లెట్స్ డూ అందరూ ఓకే చెప్పారుగా. నేను ఒక ఛాలెంజ్ లో ఓడించడం నాకు దక్కే గౌరవంగా ఫీల్ అవుతా. ఇప్పుడు నేను కూడా ఒక మ్యాన్షన్ బాయ్ని. నువ్వు సేమ్ నాలానే ఉన్నావు. నువ్వు అద్భుతంగా ఉన్నావు. నాకు నచ్చింది. డ్రెస్ కూడా నచ్చింది. చేయిని బాల్ మీద పెట్టండి. ఇక ఛాలెంజ్ అఫీషియల్ గా స్టార్ట్ అయింది. గోడలు ఇక నేల లేదా కౌంటర్స్ మీద నుంచి మీ చేయి పక్కకు వస్తే మీరు ఈ మ్యాన్షన్ ని కోల్పోతారు. యాక్చువల్లీ మనందరం కోల్పోతాం, ఎందుకంటే నేను కూడా పోటీలో ఉన్నాను. గోడ మీద నుంచి చెయ్యి ఎప్పుడు పక్కకు వచ్చిందో ఖచ్చితంగా తెలుసుకోవడానికి హ్యాండ్ క్యామ్స్ ని తీసుకురండి. నో వే. జిమ్మి నువ్వు ఎన్ని డేస్ ఉండగలవు? నాలో ఊపిరున్నంత వరకు. కమ్ ఆన్ మ్యాన్. $1,00,000 అంటే చాలా పెద్ద అమౌంట్. నువ్వు దాని గురించే ఆలోచిస్తున్నావా? ఖచ్చితంగా అదే నా మనసులో మెదులుతుంది. అయితే నువ్వు గివ్ అప్ ఇస్తావా? హే, నువ్వు నా లైఫ్ తో ఆడుకుంటున్నావు. ఈ కాపు. వీళ్ళందరూ కూడా ప్రస్తుతం $1,00,000 గెలుచుకోవచ్చు, కానీ నా హ్యాండ్ వాళ్ళకంటే ముందే పక్కకొస్తే ఆ మనీ అంతా గోవిందా. నేనేం లేకుండా స్టార్ట్ చేశా. నేనేం లేకుండా వెళ్ళినా లూజ్ అయినట్టు కాదు. అంటే నువ్వు చేతిడు లేదా? లేదు. అది $1,00,000 అని తెలిసినా సరేనా? అవును. మాకు ఇంట్లో పెద్దగా ఏమీ లేదు. మేమంతా కోల్పోయాం, రోడ్డున పడ్డాం, కార్లు నిద్రపోవాల్సి వచ్చింది. $1 million ప్రైజ్ మనీ వదులుకోవడం అనేది నాకు నిజంగా చాలా క్రేజీగా అనిపిస్తోంది. అతను కనీసం 24 గంటలు కూడా ఉంటాడో లేదో నాకు తెలియదు. నాకు తెలుసు. అంత పెద్ద రిస్క్ తీసుకోవడానికి నేను రెడీగా లేను. నేను కూడా అలా చేయడానికి సిద్ధంగా లేను. దేని గురించి డిస్కషన్ నడుస్తుంది? ఓ ఓ ఓ. జిమ్మి వద్దు, నన్ను అలా చేయకు. ఒక రాత్రంతా నీతో సరదాగా గడపడం ఇష్టమే. యా, అయితే సరదాగా గడుపుదాం, తొందరే ఉంది. నువ్వే నువ్వే ఆ తొందర తొందరలో నీకే ఉన్నావు. నేను ఇక్కడే ఉండబోతున్నాను. చూద్దాం. నువ్వు ఎక్కడే ఉంటావని నేను నమ్మను. బ్రో, నేను నీతో కలిసి 100 డేస్ ఏంటి, ఇంకో 15 రోజులు కూడా గడిపాను. 31 రోజులు చైన్తో కట్టేస్తున్నాను. చూడు బ్రో, నువ్వు వెళ్తే నేను వెళ్తా. ఓ వెయిట్, తను వెళ్తే నువ్వు వెళ్తావా? నమ్మలేకపోతున్నాను. నాకు తెలిసి నేను నా ఫ్రెండ్స్ వెళ్ళిపోతే నేను కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నా. వెయిట్, నిజంగానా? కానీ అందరూ అవుట్ అయ్యే కొద్దీ $1 million మ్యాచ్ ని గెలుచుకునే మీ ఛాన్సెస్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి. నాకు తెలుసు జిమ్మి, నేను ఇంత దూరం వచ్చా. నేను ఇక్కడ ఎన్నో గుర్తులు, ఎన్నో జ్ఞాపకాలు సంపాదించుకున్నాను. వీళ్ళంతా నా కుటుంబంలో మారిపోయారు. మేము ఎప్పటికీ స్నేహితులుగానే ఉంటాం, ఏదేమైనా సరే. నీతో కలిసి ఉన్నప్పటి నుంచి నేను నీతోనే వెళ్ళాలనుకుంటున్నాను. ఓపెన్ గా చెప్పా. ఒకవేళ నువ్వు వెళ్తే నేను వెళ్తా. నువ్వంటే అంత ఇష్టం బ్రో. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. ఎందుకంటే ఇన్ని రోజులు ఇక్కడ ఉండడానికి మీరే కారణం. ఇదిగో అతను official గా Out mansion అయిపోయాడు. నుంచి చేయి తీసేశాడు. కేవలం 6 మాత్రమే మిగిలారు. వావ్, ఇంకా నేనేం చెప్పాలి. ఇదిగో నీ క్యాష్. కంగ్రాచులేషన్స్. ఓ, తను తీసేశాడు. నేను అతను నమ్మను. నేను కూడా అతన్ని నమ్మను. ఓ, కూడా. అంటే ఇక మిగిలింది మన నలుగురమే. నమ్మలేకపోతున్నాను. ఆ గడ్డిని ఒకసారి తాకి చూడండి ఫ్రెండ్స్. జాగ్రత్త బాయ్స్, అలా కేవలం 3 పోటీదారులు మాత్రమే మిగిలారు. మీరు బయటకు వెళ్ళడానికి రెడీనా? ఇదొక గ్రేట్ జర్నీ మిస్టర్ బీస్ట్. నీ ఛాలెంజెస్ అన్ని అఫీషియల్ గా చాలా కష్టమైనవి. వావ్, ఓ మై గాడ్. ఆ లైన్ దాటరండి. ఓ మై గాడ్. ఓ మై గాడ్. ఇది ఒక మూవీ సీన్ లా ఉంది. వాళ్ళు అవుట్ అవడంతో ఇప్పుడు మిగిలింది యాషర్, ఊతి, కెవిన్ ఇంకా నేను మాత్రమే. ఈ ఛాలెంజ్ నిజంగా ఎంత టఫ్ గా ఉందో జనాలకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా కష్టం. ఫోకస్ కొంచెం పక్కకు వెళ్ళినా అంతే. చాలా రిస్కీ. నువ్వు $1 million ఇల్లు కూడా కోల్పోవచ్చు. నాలో సత్తా ఇంకా తగ్గలేదని వీళ్ళకి చూపించాలి. అయితే దీనివల్ల తినడం, హ్యాండ్స్ వాష్ చేసుకోవడం, చేతికి సోప్ రాయడం, బాత్రూమ్కి వెళ్ళడం లాంటివి ఇంకా టఫ్ గా మారతాయి. కానీ ప్రాబబ్లీ వీటన్నిటికంటే కష్టమైనది ఎలా నిద్రపోవాలో తెలుసుకోవడమే. ముందుగా నేనే నిద్రపోతాను, ఎందుకంటే నా హ్యాండ్ ఇక్కడే ఉండేలా వాళ్ళ దగ్గర ఆఫర్ ఉంది. ఒకవేళ చేయి తీసేస్తే వాళ్ళు ఖాళీ చేతులతో ఇంటికి వెళ్ళాలి. నేను ఇక్కడున్నా, అలాగే జిమ్మి హ్యాండ్ ఇక్కడే ఉండేలా చూసుకోవాలి. నేను తన చేతి మీదే కూర్చున్నాను. ఛాలెంజ్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఏదో ఒకటి గెలుచుకుని వెళ్ళాలని నేను కోరుకుంటున్నా. అది జరగాలంటే జిమ్మిని లాక్ చేయాలి. అదృష్టవశాత్తు నెక్స్ట్ హ్యాండ్ తీసిన వ్యక్తి నాకంటే ముందే తీసేశాడు. ఏమైంది? ఏంటిది అసలు? ఎక్కువగానే ఉన్నానా? ఏం జరిగింది? అలా 3 మిగిలారు. అంటే దీన్ని పట్టుకొని వెళ్తున్నందుకు బాధ లేదు. నేను ఈ మ్యాన్షన్ని గెలవలేకపోయాను, కానీ మిమ్మల్ని కలిసినందుకు సంతోషంగా ఉంది. వెయిట్ కెవిన్, నువ్వు చాలా దూరం వెళ్ళే లోపే గేమ్ని ఇంట్రెస్టింగ్గా మార్చడానికి నేను నీతో జాయిన్ అవుతున్నా. ఓరి దేవుడా, అంటే ఇప్పుడు వాళ్ళల్లో ఒక వ్యక్తే విన్నర్గా బయటికి వెళ్తాడు. నాకు మాటలు రావట్లేదు. నువ్వు నీ పెద్ద డబ్బు సంచుల్ని తీసుకుంటావా? నువ్వు వెళ్ళిపోతున్నావు. నేను కూడా. జిమ్మి, నువ్వు వెళ్ళిపోవడానికి నీకు ఎంత ధైర్యం? కనీసం 24 గంటలు కూడా కాలేదు. ఎవరు గెలిచినా ఇది చివరి వరకు జరిగే పోరాటం అవుతుంది. ఇది నా కోసం కాదు, ఇది మా నాన్న కోసం. అదొక మంచి లక్ష్యం. అవును,
కానీ బ్యాడ్ లక్ అంటే నేను జాలి చూపే టైప్ కాదు. కానీ ఎప్పుడో ఒకప్పుడు పడుకోక తప్పదు కదా. నిజంగా నేను అనుకుంటే ఎప్పుడో నిద్రపోగలను. కానీ తను నిద్రపోలేదు. ఎలిమినేట్ అవ్వకుండా ఉండటానికి యాషర్ మెలకుగా ఉండగా ఊతి మాత్రం చేయి పక్కకి తీయకుండానే కొన్ని గంటలు హాయిగా పడుకున్నాడు. యో గాయ్స్, ఏంటి విశేషాలు? నేను తిరిగి మీరు ఎలా వచ్చా. ఉన్నారు? వెల్కమ్. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. నువ్వు ఇంకా పడుకోలేదని విన్నాను. లేదు. నేను నీకెలా అనిపిస్తుంది? లాస్ట్ అవర్ లో ఏం జరిగిందో నాకు అసలు గుర్తులేదు. నేను ఇంకా డీప్ స్లీప్ కి వెళ్ళలేదు. నువ్వేదో టైంలో పడుకోవాల్సింది. యా, నేను నైట్ పడుకుంటాను. ఎలా నిద్రపోవాలో మనకు తెలిస్తే ఇది చాలా రోజులు సాగచ్చు. నువ్వు ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోతున్నావు, భయపడుతున్నావా? లేదు లేదు లేదు. యాషరా ఓవర్ కాన్ఫిడెంటా? అదిగో అదే. ఎలా అనిపిస్తుంది? ఇది నిజంగా చాలా బాగుంది. నువ్వు పడుకున్నా కూడా చేయి గోడపైనే ఉండేలా చూసుకో. అతను అప్పుడే నిద్రలోకి జారుకుంటున్నట్టున్నాడు. నేను 32 గంటలకు పైగా మెలకుగానే ఉన్నాను జిమ్మి. యాషర్ చెయ్యి ఆ కిటికీలో ఇరుక్కుపోయింది. యాషర్కి నిద్ర చాలా ఎక్కువ. అతను కదులుతాడు. నేను నిద్రలో కదలను. ఓకే. నీ పాత జాబ్తో $1 మిలియన్ మ్యాన్షన్ కొనడానికి నీకు ఎన్ని సంవత్సరాలు పట్టేది? ఈ హౌస్ సొంతం చేసుకోవడానికి నాకు 20 ఏళ్లకు పైనే పట్టేది. దీన్ని వావ్. విన్ అవ్వడం నా లైఫ్ చేంజింగ్ మూమెంట్. నాకే కాదు, నా ఫ్యామిలీకి కూడా. బాబోయ్, ఇల్లంతా ఎంత నిశ్శబ్దంగా ఉందో. ఇది ఇప్పుడు ఒక గోస్ట్ హౌస్ లా అయిపోయింది. ఒకప్పుడు 15 మంది నవ్వులతో సందడిగా ఉన్న ఈ ఇంట్లో ఇప్పుడు జస్ట్ ఇద్దరమే మిగిలారు. 4 నెలల కిందట 15 మంది ఈ మ్యాన్షన్ లోకి అడుగు పెట్టారు. చివరి వరకు ఉండేది మేమే అని ప్రతి ఒక్కరూ ప్రామిస్ చేశారు. ఈ ప్లేస్ ని అస్సలు విడిచి వెళ్ళకూడదు. వీళ్ళందరిలో కూడా ప్రతి ఫ్రెండ్షిప్ ని దాటుకుని వచ్చి ఆ మాట నిలబెట్టుకుంది యాషర్ అండ్ ఊతి మాత్రమే. అలాగే కష్టాలను కూడా. నువ్వు మాట మీద నిలబడం. వాళ్ళు తమ లైఫ్ లో 4 నెలల టైం ని త్యాగం చేశారు. మిగతా వాళ్ళంతా గివ్ అప్ ఇచ్చినా వీళ్ళు మాత్రం అస్సలు తగ్గలేదు. ఇక ప్రెసెంట్ వాళ్ళిద్దరి మైండ్ లో ఒక్కటే ఉంది, ఒకరికంటే ఒకరు ఎక్కువసేపు నిలబడాలని. అందుకే నెక్స్ట్ ఏం జరిగిందో నేను అస్సలు నమ్మలేకపోయాను. ఊతి, నాతోరా. యాషర్, నేనే వీడియో ప్లే చేయబోతున్నానో తెలుసా? నాకేం తెలియదు సార్. నువ్వు డైరెక్ట్ గా చేయి తీసేశావు. అసలు కాంపిటీషన్ లేకుండా పోయింది. అంటే దీని అర్థం సారీ యాషర్, నువ్వు ఎలిమినేట్ అయిపోయావు. అండ్ యూతి, ఈ మ్యాన్షన్ ఇక నీదే. ఓ మై గాడ్, కంగ్రాచులేషన్స్ యూతి. ఇప్పుడు నువ్వున్న ఈ బిల్డింగ్ అఫీషియల్ గా నీ సొంతం అయింది. అవును. ఓ మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జిమ్మీ. నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. వావ్, yes. ఈ మ్యాన్షన్ లో 119 రోజుల తర్వాత అఫీషియల్ గా మిగిలిన చివరి వ్యక్తివి నువ్వే. నాకు చాలా సో ఇది సంతోషంగా నీదే. ఉంది. పద తీసుకో, నువ్వు బయటికి రావచ్చు. ఓ మై గాడ్. ఇవి మ్యాన్షన్ పేపర్స్. అక్కడ ఉన్నది నీ పేరు, అలాగే ఇది నా సిగ్నేచర్. ఒకసారి చూడు నువ్వు. అసలేంటిది? నాకు తెలుసు. గైస్, నేను ఈ మ్యాన్షన్ ని గెలిచేశాను.